కమిషన్ విచారణకు హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్. పీసీ ఘోష్ అడిగిన 18 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 1-to-1 జరిగిన విచారణలో పలు కీలక ప్రశ్నలు కేసీఆర్ సంధించింది కమిషన్. కేబినెట్ నిర్ణయం, సిడబ్ల్యూసీ అనుమతుల మేరకే బ్యారేజీల నిర్మాణం జరిగిందని చెప్పారు గులాబీబాస్. అయితే కేసీఆర్ కు షాక్ ఇచ్చారు మంత్రి తుమ్మల. కేబినెట్ సబ్ కమిటీ కాళేశ్వరంపై ఎలాంటి సిఫార్సు చేయలేదని కమిషన్ కు లేఖ రాశారు. మరోవైపు 2 రోజుల్లో కాళేశ్వరంపై పూర్తి వివరాలు చెప్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ విచారణ ఎలా సాగింది, మంత్రి తుమ్మల లేఖపై కమిషన్ ఏం చేయనుందో, రేవంత్ సర్కార్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో డిస్కస్ చేద్దాం. భరత్, మొత్తానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. అసలు కమిషన్ ఏ అంశాలపై కేసీఆర్ ను ప్రశ్నించింది అనుకోవాలి? కేసీఆర్ జస్టిస్ తో 1-to-1 విచారణ కోరడానికి కారణం ఏంటి అనుకోవచ్చు? అంటే మిగతా వాళ్ళందరూ విచారణ ఇప్పుడు కేసీఆర్ నాకు తెలిసి 114వ వ్యక్తి 115వ వ్యక్తి కమిషన్ ముందు అటెండ్ అయిన వాళ్ళు, కొద్దిమంది సాక్షులు, ఇంజనీర్లు, చాలా మందిని క్వశ్చన్ చేసింది. ఈ 114 మంది కూడా డైరెక్ట్ గా బహిరంగ విచారణ జరిగింది. బహిరంగ విచారణ అంటే మీడియా ఆల్సో అలౌడ్. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఏదైనా కేసు హైరింగ్ జరిగింది అనుకోండి, దానిలో మీడియా కూడా ఉంటుంది. ప్రతి కేసులో కూడా మీడియా అలౌడ్. ఇక్కడ మాత్రం ఇన్ కెమెరా అంటే ఓన్లీ పీసీ ఘోష్ ఉన్నారు, కమిషన్ సెక్రటరీ ఉన్నారు, స్టెనో వాళ్ళు మాత్రం అంటే రికార్డ్ చేస్తారు. బట్ మీడియా బహిరంగ విచారణ కాదు. కేసీఆర్ దాన్ని కోరారు, నేను ఇన్ కెమెరా విచారణ హాజరవుతాను, అందరి ముందు కాదు. అంటే అందరి ముందు అంటే బీఆర్ఎస్ నేతలు కూడా కొద్దిమంది 9 మంది ఆయనతో పాటు అటెండెందుకు ఇచ్చారు, వాళ్ళ ముందు కాదు, ఇంకా బహిరంగంగా ఎవరు ఉండడానికి వీల్లేదు అని ఆయన రిక్వెస్ట్ చేశారు. పీసీ ఘోష్ దాన్ని యాక్సెప్ట్ చేసేసారు. సో లోపల 18 క్వశ్చన్స్ మనకు ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. లోపల ఏం జరిగింది, ఏం చెప్పారన్నది మనం ఈటల రాజేందర్ విషయంలో చెప్పాం. ఇన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆయన ఇట్లా ఆన్సర్ అని చెప్పారన్నారు. ఈటల రాజేందర్ బహిరంగంగా మీడియా ముందు వచ్చి అడ్రస్ చేసిపోయారు. హరీష్ రావు విషయంలో చెప్పాం ఏం జరిగిందో, ఆయన వచ్చి అడ్రస్ చేయబోయారు. బట్ కేసీఆర్ విషయంలో మనం ఏం చెప్పారు, ఏం ఆన్సర్ అన్నది స్పెక్యులేషన్. ఎందుకంటే అది లోపల ఉన్నది తెలిసేది ముగ్గురికే కదా, పీసీ ఘోష్ కు, అక్కడున్న స్టెనో గానీ లేకపోతే మెంబర్ సెక్రటరీ గానీ. సో ఆ ముగ్గురికే తెలిసే అవకాశం ఉంది. బట్ కొన్ని ఎవిడెన్స్, కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారని ఆ పార్టీ నేతలు చెప్పారు. కేసీఆర్ కూడా మీడియాను అడ్రస్ చేయకుండానే వెళ్ళిపోయారు. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ఇప్పుడు అది తెలుస్తుంది కదా, కమిషన్ రిపోర్ట్ లో ఫైనల్ గా తెలుస్తుంది. అడుగుదాం. మనతో పాటు చర్చలో వి ప్రకాష్ గారు ఉన్నారు, తక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. ముందుగా వి ప్రకాష్ గారు చెప్పండి సార్. మీరు 2 సార్లు 3 సార్లు అటెండ్ అయింది కమిషన్ ముందు? 2 సార్లు ఏమో విచారణలో ఉన్నాను. అంటే ఒకసారి ఇన్ఫార్మల్ గా పిలిచారు, ఆయన పిలవడంతో నేను మాట్లాడాను ఆయనతో. సో 2 సార్లు సాక్షిగా విచారణకు అటెండ్ అయినప్పుడు బహిరంగ విచారణ కదా, దాని అందరూ ఉన్నారు. అప్పుడు ఒక్కసారి బహిరంగ విచారణ అయింది, ఇంకోసారి బహిరంగ విచారణలో ఎవరెవరు ఉంటారు జర్నలిస్టులు కాకుండా? ఇంకెవరు ఉండరు అక్కడ. ఒక జడ్జి దానికి అతను తనకు అసిస్ట్ చేయడానికి ఉన్నారు, మురళీధర్ గారని. తర్వాత ఆయన ఒకరే ఉంటారు, ఆయనే. తర్వాత పీసీ ఘోష్ గారు, జర్నలిస్టులు. రాజకీయ పార్టీల నేతలు అటెండ్, మీతో పాటు వచ్చిన వాళ్ళు అటెండ్ కావచ్చా విచారణకు? పాస్ తీసుకున్నాదో రిక్వెస్ట్ చేస్తే ఆయన అలో చేయొచ్చు, చేయకపోవచ్చు. నేనైతే అలో ఎవరిని అడగలేదు, నాతో కొంతమంది తీసుకుపోవాలని కూడా అనుకోలేదు. మా ఓఎస్డీ గారు ఒకరు వచ్చారు, వారిని అలో చేశారు, అంతే. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మాకు ఇప్పుడు హైకోర్టు, నేను సుప్రీంకోర్టు పాస్ హోల్డర్ ఢిల్లీలో, సంవత్సరాలు ఢిల్లీలో పనిచేసినప్పుడు, నార్మల్ గా ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు అటెండ్ కావాలంటే వాళ్ళు పాస్ తీసుకోవచ్చు సుప్రీంకోర్టు. జర్నలిస్ట్ కెన్, ఆ సుప్రీంకోర్టు పాస్ ఉంటే జర్నలిస్ట్ కెన్ ఎంటర్ ఎనీ కోర్ట్. ఇది కూడా కోర్ట్ ఆఫ్ లా కిందే కదా జ్యుడిషియల్ కమిషన్ అంటే, అంతే కదా. ఇంతకుముందు ఏమైందంటే ఏ జ్యుడిషియరీ కమిషన్ అనే ఇన్ కెమెరానే ఉండేది. ఫస్ట్ టైం ఘోష్ గారు అలో చేశారు. అట్లా ఉండాలని రూల్ ఉందా? ఇన్ కెమెరా ఉండాలని రూల్ ఆయన ఇష్టం అండి, అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. బట్ సివిల్ కోర్టు అధికారం ఉంటది జ్యుడిషియల్ కమిషన్ అంటే. హైకోర్టు జడ్జి, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు మాజీ జడ్జి. బట్ అంటే దీని అధికారం జ్యుడిషియల్ కమిషన్ బైండింగ్ కదా, జ్యుడిషియల్ బైండింగ్ కదా చెప్పిందని. నేను అట్లా అంటే ఆయన ఎవరికైనా వారెంట్ ఇష్యూ చేయొచ్చు, ఎవరికైనా వారెంట్ ఇష్యూ చేయొచ్చు. అటెండ్ కాకపోతే సమన్ కూడా ఇష్యూ చేయొచ్చు. సమన్స్ తర్వాత వారెంట్, సమన్స్ ముందు ఇష్యూ చేసి దాని లెక్క చేయకపోతే వారెంట్ ఇష్యూ. నాన్ అవైలబుల్ వారెంట్ దాకా కూడా పోద్దా అది? పోవచ్చు. డైరెక్ట్ ఇది కూడా వేయచ్చు కదా, శిక్ష కూడా వేయచ్చు. ఇప్పుడు 114 మంది బహిరంగ విచారణ, కేసీఆర్ మాత్రం ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఎందుకు అడిగారు? ఇన్ కెమెరా విచారణ నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇదే ఛానల్లో, కాళేశ్వరం అనేది ఒక ఏనుగు, అందరు గుడ్డి వాళ్ళే అని. అంటే నన్ను మన్నించాలి మీడియాను అన్నందుకు. మీడియాలో కూడా కొందరు ఉన్నారు, అర్థం చేసుకోక ఇష్టం వచ్చినట్టు రాస్తుంటారు. కొన్నేమో పెయిడ్ ఛానల్స్ ఉంటాయి కదా, అట్లాంటి కొన్ని రాజకీయ ఛానల్స్ ఉంటాయి,
కాళేశ్వరం మీద వ్యతిరేకించే ఛానల్స్ ఉంటాయి. అందుకని ఈ గొడవ అంతా నాకెందుకు, నేను చెప్పేది ఏదో మీ తీర్పులో మెన్షన్ చేద్దరు కానీ ఇప్పుడు నాకు ఎవరు అక్కర్లేదు అని చెప్పారు ఆయన. మంచి నిర్ణయం తీసుకున్నారు ఆయన. అది చాలా అవసరం, ఎందుకంటే బాగా డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు. వాస్తవం ట్రాన్స్పరెంట్ గా ఉంటే అయిపోయేది కదా, క్వశ్చన్ ఇది అడిగారు, ఆన్సర్ ఇది అడిగారు, అందరు చూస్తే అట్లా రాయరండి మన వాళ్ళు అట్లా రాయరు. ఇప్పుడు నన్ను ఆయన అననే లేదు, రాజకీయాలు నా దగ్గర మాట్లాడొద్దని చెప్పి నన్ను సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెల్లారు అన్ని పేపర్లలో హెడ్డింగ్లు. నేను చెప్పిన విషయం ఒక్కటి రాలేదు, ఆయన నన్ను వార్నింగ్ ఇచ్చినట్టు. ఒక్కటే విషయంలో ఏమన్నాడంటే, నేను దీన్ని పాలిటిక్స్ చెప్పలేదు, దీని హిస్టరీ చెప్పబోయినా. నేను హిస్టరీ చెప్పకపోతే ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ పర్సన్, ప్లీజ్ డోంట్ రివీల్ దీస్ థింగ్స్ అన్నాడు అంతే. దాన్ని పట్టుకొని నన్ను ఏదో హెచ్చరించినట్టు, వార్నింగ్ ఇచ్చినట్టు, రాజకీయాలు మాట్లాడొద్దు అని చెప్పినట్టు. కొన్ని విషయాలు నాకు అనవసరము, నేను రాజకీయ నాయకుడిని కాదన్నాడు ఆయన. అంటే ఇవి డిస్టార్షన్ ఉంటదండి, ఎందుకంటే కేసీఆర్ గారు ఏది మాట్లాడినా కూడా దాన్ని వక్రీకరించే కొంతమంది ఉన్నారు కాబట్టి ఆయన. ఇప్పుడు హరీష్ రావు విచారణ సందర్భంగా మరి వాళ్ళు అన్నదే బయట మీడియా కూడా చెప్పింది, వాళ్ళు బయటకు వచ్చి కూడా మళ్ళీ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ విషయంలో కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా. అవునా? ఆయన మళ్ళీ బయటకు వచ్చి దాన్ని ఖండించుడు కానీ వివరణ ఇవ్వడం కానీ చేయడు కదా. వీళ్ళంటే చేస్తారు, వీళ్ళకి అగెన్స్ట్ ఏది రాసినా కూడా. ఇంకోటి వాళ్ళు బయటకు వచ్చి మీడియాలో కూడా మాట్లాడారు కాబట్టి వాళ్ళు దాన్ని ఏది మాట్లాడిండో అదే రాశారు. బట్ కేసీఆర్ బయటకు వచ్చి మీడియాలో మాట్లాడలేదు కాబట్టి అది గోప్యంగా ఉంటది కాబట్టి వాళ్ళు ఏదైనా రాసుకోవచ్చు కదా. అంటే 2 రోజుల క్రితం హరీష్ రావు అయినా ఈటెల దాన్ని అన్నారు, దాని గురించి మాట్లాడారు. బట్ ఇవాళ రేపు అనే అవకాశం ఉంది కదా ప్రతిపక్షాలు. ఎందుకు ఆయన అటెండ్ కాలేదు? ఆల్రెడీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏమని? ఎందుకు బహిరంగంగా ఆయన లోపల ఎందుకు మాట్లాడుకోవాలి, బహిరంగంగా మాట్లాడాలని చెప్పి. ప్లస్ సీఎం కూడా ఇవాళ చిట్ చాట్ చేసి నేను 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెడతా కాళేశ్వరం మీద, మొత్తం విషయాలు చెప్తా అన్నారు. ఇప్పటిదా చెప్పినది సరిపోయినాయి కదా, ఇంకా కొత్తగా చెప్పేది ఏముంటది? కొత్త అంటే ఇప్పుడు మళ్ళీ విచారణ నోరు తెలిస్తే అబద్దాలండి. ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఎంతైనా అబద్దాలు చెప్పొచ్చు. అసెంబ్లీలోనే అబద్దాలు ఆడినోడు బయట ఇష్టం వచ్చినట్టు ఆడతాడు కదా. అసెంబ్లీలో ఎన్ని అబద్దాలు ఆడిండో ఆధారాలతో సహా నేను ప్రూవ్ చేయగలుగుతా. దయాకర్ గారు, భరత్ భాయ్ చెప్పు. ప్రకాష్ గారు అంటే మంచిది, ఆయన ఇన్ కెమెరా వెళ్లి మంచి పని చేశారు, లేకపోతే డిస్టార్షన్ అయ్యేది అంటారు. ఇప్పుడు అది ఒక రకంగా సబ్ జుడిస్ అన్నట్టే. ఇప్పుడు ఒక రకంగా మనం దాని మీద ఏం మాట్లాడినా రాజకీయమే. ఇప్పుడు ఆయన ఇచ్చే రికమెండేషన్స్ మీద మనం రెస్పాండ్ అయితే దానికి వ్యాలిడిటీ ఉంటది. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పినరో తెలియక, హరీష్ రావు గారు ఏం చెప్పినరో తెలియక, వి ప్రకాష్ గారు ఏం చెప్పినరో తెలియక, దాంట్లో 114 మంది ఏం చెప్పినరో అవన్నీ మనకు రికార్డెడ్ డేటా గానీ ఎక్స్పోజ్డ్ డేటా కాదు. సో రేపు రికమెండేషన్స్ ఇది చెప్పుండొచ్చు, కేసీఆర్ ఇట్లా చెప్పుండొచ్చు, హరీష్ రావు ఇట్లా చెప్పిండొచ్చు అని ఒక ఊహకు కూడా అందే సమాచారం రికమెండేషన్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పటి వరకు తను ఎవిడెంట్ గా పిలవడమే కదా. ఆ రోజు మీరు చెప్పిన దాన్ని అందరూ విన్నారు, మీడియా ప్రతినిధులు అందరూ నోట్ చేసుకున్నారు. ఈటెల గానీ హరీష్ రావు విషయంలో మిగతా అందరూ కూడా 114 మంది ఉన్నప్పుడు మీడియా ఉంది, అది వాళ్ళకి ఆబ్జెక్షన్ లేదు. వాళ్ళ ఇష్టం, అది వ్యక్తిగత సమాచారం బయటకు పోవాలన్నా వద్దా అనేది వ్యక్తికి సంబంధించిన అంశము. కానీ కమిషన్ దాన్ని డిస్క్లోజ్ చేయకుండా సీక్రెట్ గా ఆపదు కదా. రెండోది ముఖ్యమైనది ఏంటంటే ప్రతి అంశము జనబాహుల్యానికి తెలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ లెవెల్ ఏంటి, సమాచార సేకరణ సమయం ఇది, అంతే. సమాచార సేకరణ తర్వాత ఒక ఒపీనియన్ కి ఆయన వివిధ టెక్నికల్ ఇష్యూస్ అంతా ఎనలైజ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు తను ఆ విషయాల్ని రికమెండేషన్స్ రూపంలోనో లేకపోతే ఇతరాత్ర రూపంలోనో వచ్చినప్పుడు దాని మీద డిస్కషన్ చేయాలి. చాలా మంది ఎక్కువగా మాట్లాడిందని అనిపిస్తుంది నాకు, చాలా మంది అన్ని వైపుల నుంచి కూడా. ఇది ఆ రోజు ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజాప్రతినిధుల యొక్క సమాచారం తీసుకోకుండా ఆ నివేదిక సమగ్రంగా ఉండదు. ఆ రోజు డిసిషన్ మేకర్స్ గా ఉన్న వాళ్ళని కూడా కేబినెట్ రాటిఫికేషన్ నుంచి మొదలు పెడితే, డిజైన్ చేంజ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూలంకుషంగా టెక్నికల్ ఇష్యూస్ లో టెక్నికల్ అధికారులను వాటికి సంబంధించి తీసుకున్నారు. దానికి అనుబంధంగా ఉన్న వాళ్ళను ఇప్పుడు ప్రకాష్ గారు లాంటి వాళ్ళు వాళ్ళే తీసుకున్నారు. ఇతరత్ర ఉన్న వాళ్ళను పెరిఫెరల్ గా ఉండే వాళ్ళ సమాచారం కూడా తీసుకున్నారు. ఇప్పుడు చివరికి ఆ రోజు ఫినాన్స్ మినిస్టర్ గా వారు,
ఇరిగేషన్ మినిస్టర్ వారు ఇరిగేషన్ మినిస్టర్ తో పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వీరి యొక్క సమాచారం తీసుకున్నారు. వారు కంప్లీట్ గా అది జ్యుడిషియరీ కమిషన్ ఒకటైతే ఇష్టానుసారంగా తీర్పులు ఇవ్వడానికి కూడా, రాజకీయ తీర్పులు ఇవ్వడానికి కూడా అవకాశం లేని వ్యవస్థ అది. కాబట్టి మనం కమిషన్ మీద నమ్మకం ఉందని నేను ఎవరు నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. కమిషన్ మీద నమ్మకం ఉంటే చాలు. రాజకీయాల మీద లేకపోతే రాజకీయ వ్యవస్థ మీద కామెంట్స్ అవి డిఫరెంట్. అది మనకు అప్రస్తుతం. ఇప్పుడు మనం మాట్లాడుకోగలిగితే కమిషన్ ప్రమాణం కూడా చేయించుకుంటారు కదా, ప్రతిజ్ఞ చేయించుకుంటారు. ఏమని అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అంటే వాళ్ళు భగవద్గీతను పెట్టుకున్నారు. బట్ మన ఇష్టం అది. నేను అంతరాత్మ అన్న, కేసీఆర్ గారు భగవద్గీత నమ్ముతారు, నేను నమ్మను కాబట్టి నేను అంతరాత్మ నమ్మరు, నేను నమ్మను. ఓకే, నేను జీవన గీత నమ్ముతాను, భగవద్గీత నాస్తికుల. నేను నాకు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి ప్రధాన కార్యదర్శి. జాగ్రత్త, మరి బీజేపీ వాళ్ళు ఇంటుండ్రు. నువ్వు భగవద్గీతను మరి నమ్మాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండు మరి. ఎందుకంటే మేము నమ్మేటోళ్ళం, మేము హిందూ తత్వాన్ని నమ్మేటోళ్ళం, మా మీద ట్రోల్స్ పెట్టి నమ్మేటోళ్ళని నేనేమన్నాను, నమ్మేటోళ్ళని ఏమన్నావు కానీ నమ్మనని అన్నావు కదా, అది కూడా సమస్య. ఇప్పుడు ఇప్పుడు సినిమాలో చూపించినట్టు భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని ప్రతిజ్ఞ చేయిస్తారు. అంతే. అంటే జనరల్ గా వాళ్ళ ఇష్టాలను బట్టి దేని మీద ప్రమాణం చేయొచ్చు. అది ఇప్పుడు ఈ రోజు జరిగిన దాంట్లోనైతే అంటే నేను సుప్రీంకోర్టు ప్రొసీడింగ్ చేశాను. అక్కడ విట్నెస్ ఎగ్జామినేషన్ ఉండదు కదా, ట్రయల్ కోర్ట్స్ లో ఉంటది అనుకుంటే ఇదంతా కూడా. అవునవును, విట్నెస్ ఎగ్జామినేషన్ ఉండదు, డైరెక్ట్ గా అది ఉంటది. అంటే తప్పనిసరి ట్రయల్ కోర్ట్ లో ఎప్పుడు చూడలేదు భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తారు, ఇట్లా చూడలేదు. ట్రయల్ కోర్ట్ లో అదే ఉంటుంది. ట్రయల్ కోర్ట్ లో అదే ఉంటుంది. నేను 11 ఏళ్లు ప్రాక్టీస్ చేశాను. ఆ 11 ఏళ్లు కూడా నేను ప్రతిరోజు 100 మంది విట్నెస్ లను ప్రమాణం చేయించడం అంత జరుగుతూ ఉండేది. ప్రకాష్ గారు, కాళేశ్వరం కమిషన్ ఈ రోజు కేసీఆర్ విచారణతో తుది అంకానికి చేరుకుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే లాస్ట్ విట్నెస్ 115వ విట్నెస్ అమ్మ. 115వ విట్నెస్ గా కేసీఆర్ చెప్పారు. మరి మీరే ఇప్పుడు తుమ్మల ఏదో లేఖ ఇచ్చారని చెప్పారు. ఒకవేళ అందులో ఏమన్నా మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నట్టయితే ఆయన కూడా పిలవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం దయాకర్ గారు మాట్లాడిన దాని మీద నేను ఒకటి క్లారిటీ ఆయనకి ఇద్దాం అనుకున్నా. అంటే ఇక్కడ పరిధి చాలా చిన్నగా చేశారు. అంటే పీసీ ఘోష్ కమిషన్ యొక్క పరిధి మొత్తం కాళేశ్వరం కాదు, ఓన్లీ 3 బ్యారేజీలే. ఆ 3 బ్యారేజీలలో కూడా పంపు లేదు, సబ్ స్టేషన్స్ లేవు, ఏవి లేవు. అంటే మరి తెలివిగా మెగా వాళ్ళని తప్పించారా? కన్నెపల్లి పంప్ హౌస్ లో నీళ్లు వచ్చినాయి, మరి అది కూడా పెట్టాల్సి ఉండే ఇర్రెగ్యులారిటీస్ కింద. మరి ఏది పెట్టలేదు, ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. అయితే ఇర్రెగ్యులారిటీస్ అన్నారు కాబట్టి ఘోష్ గారి చేతిలో సంఖ్యలు పడ్డాయి. ఆయన కేవలం టెక్నికల్ విషయాల మీద తప్ప ఇతర అంశాలు జోలికి పోయే పరిస్థితే లేదు. ఇర్రెగ్యులారిటీలలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఒకటి లాస్ట్ లో అంటారు, ఎనీ థింగ్ డీమ్డ్ టు బి, అంటే కమిషన్ కు నచ్చిందన్న ఒక మాట కూడా అంటారు కదా లాస్ట్ లో. అంటే ఎనీథింగ్ ఇఫ్ కమిషన్ వాంట్స్ టు డూ అన్నది కూడా లాస్ట్ లో ఇస్తారు కదా. శ్రీకృష్ణ కమిటీ కూడా అట్లే ఉండే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఉంటాయి. లాస్ట్ లో అందరికి శర మామూలే, ఏ కమిషన్ అయినా లాస్ట్ కి అది పెడతారు. బట్ ఘోష్ గారు ఏంటంటే ఒక రకంగా వారు అయిష్టంగా వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే ఈజ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్ మ్యాటర్స్. బాగా స్టడీ చేయాల్సి వచ్చింది ఆయన దీనికోసం. ఆయన నా దగ్గర నుంచే కొన్ని దాదాపు నేను అనుకుంటే ఒక 40 పుస్తకాలు తెప్పించుకున్నారు. ఆయనకి ఇన్ టైమ్ లో డిపార్ట్మెంట్ సప్లై చేయలేదు బుక్స్. అంటే నేను ఇచ్చిన గవర్నమెంట్ డాక్యుమెంట్స్. ప్రకాష్ గారు, మీరు చాలా మందికి ఇరిగేషన్ పాఠాలు నేర్పారు. కాళేశ్వరం పుణ్యం 6 నెలలే. ఇప్పుడు కానీ ఇక్కడ అన్నది ఇప్పుడు ఏంటంటే ప్రకాష్ అన్న మీరు అన్న దాని మీద 3 బ్రిడ్జిల విషయంలోనే ఇప్పుడు సుందిళ్లకు బొంగ, మేడిగడ్డ, కుంగుబాటు, ఇది మేజర్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మలన సాగర్ ఉందనుకోండి, కంప్లీట్ దాని మీద కంప్లైంట్ ఏముంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు ఊరి పైన మల్లంపేట నాని రెవెన్యూ ఊరు, అది ఇంకా కంప్లీట్ కాలే. అది నేను ఆ మధ్య నేను అక్కడికి 1-2 ప్యాకేజీలు అవి కంప్లీట్ కాని విషయం మీద కంప్లైంట్స్ ఉండవు. ఇప్పుడు ఎక్కడ బ్రిడ్జ్ కుంగింది అనేది NDSA రిపోర్ట్ మీద కూడా మనం ఆధారపడుతున్నాం కదా. సుందిళ్ళకి అంత పెద్ద బ్యారేజ్ కి కల్లేపల్లి మీరు కాదు, BRS బాగా చేసి పెట్టింది. BRS మా కాలం రాకముందే. ఈ కుంగుబాటు విషయం అనే దాని మీదనే కాన్సన్ట్రేషన్. ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఆ బ్రిడ్జ్ దగ్గరికి పోయిండు.
పోయి ఉన్నాడు ఆ రోజు అటు ఛత్తీస్గఢ్ పోకుండా. అవును, అవును. కాబట్టి ఇప్పటికి ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలి అవన్నీ కావాలి అనే ఆలోచన కనుక ఒకసారి వస్తుంటే- ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుందాం. పాల్వాయి హరీష్ గారు సిర్పూర్ శాసనసభ్యులు జాయిన్ అవుతున్నారు. హరీష్ గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. మీ దగ్గరే వస్తే కదా తుమ్మిడిహెట్టి మీ కాన్స్టిట్యున్సీ కిందకి కదా ఒకవేళ కట్ క్యాబినెట్ సబ్ కమిటీ హెడెడ్ బై హరీష్ రావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అండ్ ఈటల రాజేంద్ర గారు ఇచ్చిన రికమెండేషన్స్ లో పాయింట్ నెంబర్ 1 వీరిచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పేజ్ నెంబర్ 17 లో ఫస్ట్ పాయింట్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అక్రాస్ ప్రాణహిత అట్ తుమ్మిడిహెట్టి విలేజ్ ఇరిగేటింగ్ ఈస్ట్ ఆదిలాబాద్ టు ద ట్యూన్ ఆఫ్ 2 lakh acres అని రాసి పెట్టుకొని అది ఫస్ట్ పాయింట్ పక్కన పెట్టి సెకండ్ పాయింట్ అయిన మేడిగడ్డ తర్వాత మిగతా ఆయకట్టు స్థిరీకరణ మీద వీళ్ళు దృష్టి పెట్టారు. ఎంతవరకు స్థిరీకరించారు, ఎంతవరకు కొత్త ఆయకట్టు అనేది దేవుడు గారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం తీరని న్యాయం చేశారు వీళ్ళు. ఓకే ఓకే ఏది తుమ్మిడిహెట్టి కట్టకపోవడం ద్వారా అవునండి. ఇప్పుడు గ్రావిటీ ఎన్ని ఎకరాలు వచ్చేవి అంటే మీకు అక్కడ తమ్ముడు వాళ్ళ డిపిఆర్ ప్రకారమే 2 లక్షల ఎకరాలు తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాలు తిరుపూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి మరియు మంచిర్యాల ఈ 5 నియోజకవర్గాలు కలిపి 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని డిపిఆర్ లోనే చెప్పారు. సో ఒకటి ఏంటంటే కాంగ్రెస్ చేసిన తప్పిదం ఏంటంటే హెడ్ వర్క్స్ చేయకుండా వాళ్ళు కాలువలు తవ్వడం, అది చాలా ఘోర తప్పిదం. ప్రాణహిత తుమ్మిడిహెట్టి దగ్గర వర్క్ చేయకుండా చేవెళ్ళ దగ్గర వర్క్ స్టార్ట్ చేశారు. చేవెళ్ళ దగ్గర ఒకటే కాదండి, మా దగ్గర ఇప్పుడు తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు కాలువ తవ్వారు, కానీ తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేదు. దాంతో ఈ సమస్య జటిలమైంది. మూల కారణం ఎవరు అని అంటే కాంగ్రెస్, అప్పుడున్న కాంగ్రెస్. అది హరీష్ భాయ్ తుమ్మిడిహెట్టి కాడ కూడా మహారాష్ట్ర సమస్య వల్లనే అది తెలిసిన చరిత్రనే. అది 148, 152 సమస్య ఎంత అండి ముంపు. మనం వాళ్ళని ఒప్పిస్తే 1500 2000 ఎకరాలు ఇప్పుడైనా ఒప్పియొచ్చు కదా మీరు, ఇప్పటికైనా మీరు మీ పార్టీ కదా ఒప్పియొచ్చు కదా. 100% ఒప్పిస్తాం. 100% ఒక్క నిమిషము, ఇందాక హరీష్ గారు మాట్లాడిన దానిలో కొన్ని కరెక్షన్స్ నేను చేయదలుచుకున్నా. ఒకటి 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికే 148 కు ఒప్పందం చేసుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకు అంటే ఇక మొత్తము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అక్కడ నుంచి ఇవ్వలేము, కనీసం ఆ 148లో మనకు ఒక 44 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి ఉన్నాయి కదా, అందులో ఒక 20 టీఎంసీలు ఈ 2 లక్షల ఎకరాలకు ఇవ్వాలనే కేసీఆర్ గారు సంకల్పించారు. ప్రాబ్లం ఏమైందంటే అక్కడ వాళ్ళు ఒప్పుకున్నా కూడా చాపరాలది ఒకటి స్క్యూ పద్ధతిలో బ్యారేజ్ కట్టాలి. అక్కడ మనకి ఎల్ షేప్ లో ఉండదు బ్యారేజ్ అనేది, స్క్యూ పద్ధతి అంటే వై జంక్షన్ లాగా ఉంటది అక్కడ, వేడిగంగా అండ్ వార్దా ఈ రెండు కూడా. అయితే స్క్యూ పద్ధతిలో ప్రపంచంలోనే ఇప్పటిదాకా బ్యారేజ్ ఎక్కడ కట్టలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక దయాకర్ గారికి తెలియకపోవచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా డ్రాప్ చేసింది ఇప్పుడు తుమ్మిడిహట్టిని. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు సర్వేకి ఒక టీమ్ ను అపాయింట్ చేసి ఆల్టర్నేటివ్ కోసం ఏం చేస్తున్నారంటే ఈ చాప్రాల్ కింద ఇప్పుడు ఈ కాగజ్నగర్ నియోజకవర్గంలోని జైపూర్ వాగులోకి నీళ్లు వచ్చేటట్టుగా ప్రాణహిత మీద ఒక చిన్న చెక్ డ్యామ్ కంటే కొంచెం పెద్దది కట్టి జైపూర్ వాగులోకి ఆ నీళ్లను డైవర్ట్ చేసి సుందిళ్ళ నింపాలి, సుందిళ్ళ నుంచి ఎత్తిపోయాలని వారన్న 2 లక్షల ఎకరాలకు కేసీఆర్ గారు ఏం చేశారంటే ఇక్కడ సాధ్యమయ్యేటట్లేదు, తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కాస్ట్ కూడా 4500 కోట్లు అవుతున్నది. దాని బదులు వార్దా నది 2 కిలోమీటర్ల దూరంలో వార్దా నది మీద పైన ఎగువన అప్పుడేమైందంటే లిఫ్ట్ అక్కర్లేదు. ఇప్పుడు 148 అయితే వారు అన్నట్టు 152లో కాలువలు దగ్గర కాబట్టి ఇంకొక లిఫ్ట్ అవసరం అయ్యేది 4 మీటర్స్ కు. దానికి బదులు ఏంటంటే వార్దా నుంచి అయితే గ్రావిటీతోని ఈ 152 మీటర్ల ఎత్తున కాలువలు ఏవైతే ఎల్లంపల్లి దాకా తీయలేదు, అవి మధ్యలో కొంత దూరం 70 కిలోమీటర్లు తీశారు, మైలారం వరకు తీశారు. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ మనం లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండే. అప్పటికీ ఈ సింగరేణి వాళ్ళ అభ్యంతరం చెప్పడం మొదలు పెట్టారు. కాబట్టి ఇప్పుడు మీ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. బీజేపీ మన మంత్రులు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు అండ్ సంజయ్ గారు, వాళ్ళ మీద కొద్దిగా ఒత్తిడి తెచ్చి ఆ వార్దా బ్యారేజ్ కానీ ఆయన ఇప్పుడు హరీష్ గారు ఏమంటారంటే 1500 నుంచి 2000 ఎకరాలు ఒప్పిస్తాం మేము అంటున్నారు. 1500 2000 కాదండి.
1500 ఎకరాలు మేము ఒప్పిస్తాం, కట్టండి తుమ్మిడేటి బ్యారేజ్ అంటారు. భరత్ గారు, ఒప్పించడం కాదు, మీరు భరత్ ప్రాపర్ గారు. డిపిఆర్ సబ్మిట్ చేస్తే ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద కూడా నిధులు ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అంటే ఇవ్వడానికి ఇక్కడ భరత్ గారు ఒక మాట, Yeah. మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉండేనండి అప్పుడు. అక్కడ మన్మోహన్ సింగ్ ఉండే, ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ ఉండే, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉంటే వాళ్ళు ట్రై చేసిన కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ముందు రాజశేఖర రెడ్డి. అయితే ఆ 2 టర్ములు కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉండే, సెంటర్ లో కాంగ్రెస్ ఉండే, ఇక్కడ కూడా 2 టర్ములు కాంగ్రెస్ ఉండే. వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు బీజేపీ కూడా వీళ్ళు నిజంగానే తుమ్మినేటి దగ్గర అనుమతి హరీష్ గారు అన్నట్టుగా బీజేపీ మోడీ గారే ప్రయత్నం చేసి ఇచ్చారనుకోండి, ఒక 10 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు ఆపుతుంది. ఎందుకంటే చాప్రాల్ కానీ నాకు బీజేపీ పెద్ద ఇబ్బంది పడ్డా. బీజేపీ చప్రాల అభయారణ్యంలో నేషనల్ హైవే కింద వందలాది ఎకరాలు ఇప్పుడే సేకరిస్తున్నారు. అదే అయితే సుప్రీంకోర్టు ఇవ్వాలి హరీష్ గారు. అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో లేదు. రూల్స్ వాళ్ళ గైడ్ లైన్స్ పాటించారు, వాళ్ళకి అనుమతులు వచ్చినాయి. అంటే ఇక్కడ మనకు కూడా ఈ పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు అక్కడ సరే ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా స్క్యూ పద్ధతిలో బ్యారేజ్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఇప్పుడు యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు సీరియస్ గానే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎట్లున్నా కూడా ఇప్పుడు ఎందుకంటే బీజేపీలో మోడీ గారిని ఒప్పించడానికి ఆయనకు అవకాశాలు కూడా ఉండే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫడ్నవీస్ గనక అప్పుడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చారు ఫడ్నవీస్. మీరు ఒకసారి విద్యాసాగర్ రావు గారిని ఇంటర్వ్యూ పెట్టండి, ఎందుకంటే 1-on-1 విద్యాసాగర్ రావు గారు ఫడ్నవీస్ వచ్చారు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్, అంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చారు కాబట్టి వచ్చాడు. ఆయన 100 మీటర్ల తెలుసుకున్నా భరత్ గారు, ప్రకాష్ గారిని నేనేమంటా అంటే తుమ్మిడిహేటి దగ్గర నీళ్లు లేవు అని పదే మీరు చెప్తున్నారు కదా. తుమ్మిడిహేటి దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర నీళ్లున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఎక్కడ వాటర్ ఎడిషన్ జరుగుతోంది ఒక్కసారి మీరు చాలా రవీందర్ గారు ఒక్క నిమిషం, రవీందర్ గారు ఒక్క నిమిషం ఆగండి. హరీష్ గారు ముందేందంటే తుమ్మిడిహేటి ఏమో ప్రాణహిత మీద ఉంది, మేడిగడ్డ ఏమో గోదావరి మీద ఉంది. ఇక్కడ గోదావరి నుంచి పెద్ద మొత్తంలో ఈ మానేరు అంటే ఉత్తర తెలంగాణలో దాదాపుగా 3 జిల్లాల నుంచి మానేరు నది ప్రవహిస్తుంది. మానేరుతో పాటు కాకతీయులు కట్టిన పెద్ద పెద్ద చెరువులు రామప్ప, చలివాగు ఇట్లాంటివన్నీ కూడా, గణపురం చెరువు ఇవన్నీ కూడా మోరంచ సబ్ బేసిన్ లో ఉన్నాయి. మోరంచ మానేరు సబ్ బేసిన్ లో ఉంది. అంటే ఇప్పుడు దట్టమైన అడవులు ఉండే జిల్లా ఏది అంటే భూపాలపల్లి జిల్లా. మొత్తం భారతదేశంలోనే 81% ఫారెస్ట్ కవర్ ఉన్న జిల్లా ములుగును భూపాలపల్లి. అంటే ఇవన్నీ కూడా గోదావరిలోకి వస్తాయి. గోదావరిలోకి వచ్చిన తర్వాతనే మనకు ఈ మేడిగడ్డ దగ్గర కలుస్తుంది. రెండవది ఏంటంటే అటువైపు నుంచి కూడా సిరివంచ జిల్లా గాని, గడ్చిరోలు జిల్లా గాని చాలా పెద్ద పెద్ద వాగులు సడన్ గా రాత్రి వర్షం పడితే పొద్దుటికల్లా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ అగ్రికల్చర్ లేదు, బ్యారేజీలు లేవు, డ్యాములు లేవు, ఎన్నో వాగులు వచ్చి కలుస్తాయి. సిడబ్ల్యూసీ ఏం చెప్పిందంటే మేడిగడ్డ దగ్గర 280 టీఎంసీల వాటర్ నీటి లభ్యత ఉంది, తుమ్మిడిహేటి దగ్గర 165 టీఎంసీలు ఉంది. కాకుంటే రెండిట్లకెళ్ళి కూడా 66 టీఎంసీలు, 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా ఉంది. అయితే 280లో 63 పోయినా కూడా మనకు కావాల్సింది ఏంటంటే 180 టీఎంసీ అక్కడ నుంచి. ఈ 180 టీఎంసీ మనకి ఇక్కడ లభ్యం అవుతున్నది ఎగువ రాష్ట్రాల వాటా పోయిన తర్వాత కూడా. కాబట్టి ముందు అర్థం చేసుకోవాల్సింది గోదావరి మీద మేడిగడ్డ ఉంది, తుమ్మిడిహేటి ప్రాణహిత మీద ఉంది. ప్రతి సంవత్సరం వచ్చే అవకాశం కూడా లేదు. వరదలు ఎప్పుడు వస్తాయని చెప్పలేము, మనం నమ్మే అవకాశం లేదు. అదే నేను చూసింది మనోడు. నాకున్న సమాచారం ప్రకారం గోదావరి నీటి లభ్యత కోసం మేడిగడ్డ కట్టిన అయితే నేను అనుకోను. అంటే మీరు ఇప్పుడు బీజేపీలో అట్లా బీజేపీలో ఉన్నారు కదా హరీష్, మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా కొన్ని తప్పులు వచ్చినాయి. అందులో మీరు పర్సనల్ కూర్చుంటే నేను చెప్తాను. బట్ ఏంటంటే మీరు సిడబ్ల్యూసీ ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఉంది కదా, మీరు రికార్డ్స్ అన్ని, ఫైల్స్ అన్ని క్రానలాజికల్ ఉన్నాయి. మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఎందుకంటే చాలా ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు అక్కడ తుమ్మిడిహేటి దగ్గర. హరీష్ రావు గారు చెప్పడం ఏంటంటే పెద్ద వాగు గురించి, అక్కడ ఉన్న దిందా వాగు గురించి, దాని తర్వాత మధ్యలో మంచిర్యాల దగ్గర ఒక రాళ్ల వాగు గురించి, ఈ చిన్న చిన్న వాగుల గురించి చెప్పారు తప్పించి గోదావరి నీటి లభ్యత మీద ఆధారపడుతున్నాం అనేది చెప్పలేదు. అంటే గోదావరిలో కూడా ఫ్లో ఉంది. ఎట్ ది సేమ్ టైం పైనుంచి వచ్చే ఈ ఛత్తీస్గఢ్ తర్వాత అంటే ఇంకోటి సిడబ్ల్యూసి
మీకు గేజింగ్ పాయింట్స్ అని ఉంటాయి. మీ కాగజ్నగర్ దగ్గర కూడా గేజింగ్ పాయింట్ ఉంది. ఇంద్రావతి కూడా కిందనే కలుస్తుందండి. ఇంద్రావతి కిందనే కలుస్తుంది. బట్ మీరు సిడబ్ల్యూసీ చెప్పిన దాని మీదనే కదా ఆధారపడి కట్టింది. ఆన్ రికార్డ్ ఉందండి. మీకు కావాలంటే నేనైనా పంపేయగలను. కాదు, ఇంత కడితే 9 ఎట్టికాడ ప్రాజెక్ట్ కట్టిందా లేదా ఇప్పుడు మరిగా? కట్టడానికి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డ్రాప్ అయ్యారు. అది డ్రాప్ అయిన తర్వాత కానీ మీరెందుకు కట్టలేదు? మీరంటే మా ఇప్పుడు ఇందాక 4 నేను చెప్పిన కదా. కాదు, ఎందుకు కట్టలేదు అన్న దాని మీద కదా ఇంత విచారణ. 9 ఎట్టి కాకుండా టెక్నికల్ గా ఒక్క నిమిషమే నేను ఒక్క నిమిషం చెప్పినాక మయ్య గారు నా డౌట్లు చెప్పండి. ఇప్పుడు 148 కు కేసీఆర్ గారు అక్కడ ఫడ్నవీస్ గారితో ఒప్పందం చేసుకొని మొత్తం ఇక్కడ దిగి మొత్తం మామూలుగా తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లా చేసినో అంత చేసుకుంటూ అడిగిపోయిండు. తర్వాత ఏమన్నాడు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జానారెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని వీరు ఆయన పక్ష నేత, వారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఎప్పుడైనా మీకు ఈ పరిస్థితి ఉండేనా? మీరు ఎందుకు చేయలేకపోయినారు? నేను అగ్రిమెంట్ చేసుకొని వచ్చినా అని చెప్పాను. తీరా కొడితే ఆ 148తో 152తో వదిలేస్తే ఇలా మీరు తలకాడ ఎందుకు కట్టలేదు, తలాపుని ఎందుకు కట్టలేదు అంటే 152కు కమిట్ అయ్యి ఎట్నైనా కన్విన్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో తప్పితే మీకు ఇప్పుడు ఎల్లంపల్లి ఎక్కడిది? ఎల్లంపల్లి ఎవరు కట్టింది? కానీ ఇప్పుడు కూడా మీరు 9 కడతారా దయాకర్ గారు? ఇప్పుడు వై ప్రకాష్ గారు సెన్సేషనల్ క్లెయిమ్ ఏంటంటే కాంగ్రెస్ కూడా కట్టదు. మొన్న కూడా చెప్పినా కదా, ఆయన మన దాంట్లో ఛాలెంజ్ కూడా చేసిండు. మీరు అదేంటి 9 కాడ కడితే నేనేదో అన్నాడు, ఒక పెద్ద డైలాగ్ అన్నాడు, దేశం వదిలిపెట్టిపోతా, నువ్వు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతానా మేము కడతాం మంచిగా. సాధ్యం కాదు. ఎందుకంటే దేశం వదిలిపెట్టి పోయినా మాకు చర్చల్లో జూమ్ లో అయితే రావాలి. అంటే ఇప్పుడు హరీష్ అన్న చెప్పినట్టు ఒక్క నిమిషం హరీష్ అన్న చెప్పినట్టు 2 lakhs acres అనేది అక్కడ పేదల వ్యవసాయమే. అది ఇంకా రిచెస్ట్ కూడా కాదు. నేను ఆ ఏరియా పోయి తిరిగి వచ్చిన గ్రావిటీ వస్తుంది కదా. నేనేమంటున్నా, అక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే కొమ్రం భీం కట్టినాం 10 TMC తో, మనం దానికి కెనాల్స్ కూడా చేసుకోలేకపోయినాం. ఆ ఏరియాల వ్యవసాయదారులంతా కూడా ఎంత దీనస్థితిలో ఉంటారంటే, ఇప్పుడు ఇది వస్తే నిజంగా చెప్పాలంటే పేద రైతులకు, మీరు అందరు రైతులను ఒకే ఘాటాన కడతాం కానీ వాళ్ళు రెక్కాడితే డొక్కాడని రైతులకు మనం రెక్కలిచ్చినట్టు అయిపోవు. అసలు కనీసం కొమరం భీం కన్నా మీరు ఛానల్స్ ఇచ్చి ఉంటే అదొక పార్ట్. కానీ 9 హెట్టి దగ్గర అంత పెద్ద చర్చ జరిగింది, దాన్ని పక్కన పెట్టిన ఓకే. ఇక్కడ జరుగుతున్నది ఏంది, మీరు కిందికి రావడం వల్ల ఎత్తిపోతలు అనేదే సమస్యాత్మకంగా మారిందనేదే చర్చ. ఇలా కేసీఆర్ గారిని పిలిచి అడగడం ద్వారా వారిని ఏమి కించపరిచినట్టు, ఏదో అవమానపరిచినట్టు మనోడు కేటీఆర్ మిగతా వాళ్ళంతా ఫీల్ అయ్యి చాలా బాధపడ్డారు. ఏందో అసలు ఆ కమిషన్ ముందుకు రావడం అంటేనే పెద్ద ఏదో తప్పు చేసినట్టుగా, అదే ఏం కాదు, రైట్ఫుల్ యాక్టివిజం. రవీంద్రరావు గారు చెప్పాలి దీనికి. చెప్పండి రవీంద్రరావు గారు, కేసీఆర్ గారు విచారణకు రావడాన్ని ఎందుకు అంత తప్పు పడుతున్నారు, విచారణకు పిలవడాన్ని ఎందుకు అంత తప్పు పడుతున్నారు అంటారు దయాకర్ గారు? తప్పు పడితే ఎందుకు వస్తాం? ఇవాళ అంటే ఇవాళ బయట కేటీఆర్ మాట్లాడారు, మిగతా వాళ్ళు మాట్లాడారు. మీరు భరత్ గారు ఇవాళ బ్లాక్ డే అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కొద్దిసేపటి క్రితం నాకు పంపించారు. బ్లాక్ డే, హిస్టారికల్ డే. భరత్ గారు హిస్టారికల్ డే ఇవాళ ఉన్నాడా జీవన్ రెడ్డి? ఇంకా ఉనికిలో భరత్ గారు చెప్పండి రవీంద్రరావు గారు. ఒక మాట, మన విద్యుత్ కమిషన్ కూడా వేసాడు ఎల్ నరసింహారెడ్డి గారు, జడ్జి దానికి కమిషన్ చైర్మన్. ఆయనే ఇక రోజువారీగా ప్రెస్ మీట్లు పెట్టి డేటా రిలీజ్ చేస్తున్నారు. దాని మీద చర్చ జరిగింది, కంప్లైంట్ చేస్తే ఆయన తీసేశారు. దాని అర్థం ఏంటి, కమిషన్ చేయాల్సిన పని కమిషన్ చేయడం లేదు, కమిషన్ రాజకీయం చేస్తా. ఇక్కడ ఘోష్ గారి కమిషన్ ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పారు, ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. రోజు కాంగ్రెస్ నేతలు, మంత్రులు, లీడర్లు, బీజేపీ నేతలు మాట్లాడేది ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు బాగా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, లక్షల కోట్లు తిన్నారు, బిడ్డ కక్కాలే, మొత్తం బయట పెట్టాలన్నారు. ఇప్పుడు ప్రకాష్ గారు ఏమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద కాదు, ఇది కమిషన్ వేసింది, విచారణ జరిగేది కేవలం 3 బ్యారేజీల మీద, అంటే 6,000 కోట్ల మీద. అది కూడా ఏంటి, సాంకేతికంగా ఇది నిర్మించారా, సాంకేతిక వైఫల్యాలు ఉన్నాయా,
టెక్నికల్ అంశాల మీద ప్రధానంగా 6,000 కోట్ల బ్యారేజీ నిర్మించిన దాని మీద పొద్దున లేస్తే నేతలు మాట్లాడేది ఏంది, రాజకీయ పార్టీలు మాట్లాడేది ఏంది, ఏం బుల్డోజ్ చేస్తారు, ఎన్నిసార్లు ఎక్స్టెన్షన్లు ఇచ్చిండ్రు, ఎన్నిసార్లు ఆ కమిషన్ మీద ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారిది కూడా ఎంత నీచంగా నేను ఇంత ముందు కొన్ని టీవీలలో కూడా చూసిన. దమ్ము లేదా కేసీఆర్ గారు, ఎందుకు సీక్రెట్ గా ఇచ్చినావు, ఎందుకు సీక్రెట్ గా కమిషన్ ఎంక్వైరీ చేసింది. కేసీఆర్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని తెచ్చిన నేత, ఆయనకు పర్సనాలిటీ ఉంది. కమిషన్ ఆయన దగ్గర నుంచి వివరాలు అడగదలుచుకుంది, స్పష్టంగా వివరాలు చెప్పాలి. మీరు చెప్పిన వివరాల్ని వారి సంతకాలతో సహా నివేదికలు పొందుపరుస్తారు, ప్రభుత్వానికి ఇస్తారు. చేయాల్సిన పని అదైతే ప్రెస్ వాళ్ళను కూర్చోబెట్టుకొని నోటికల్లా మాటలక ముందే దాన్ని బిగ్ బ్రేకింగ్లు పెట్టి అంటే ఎందుకు సీక్రెసీ ఎందుకు మిగతా 114 మంది నేతలకు లేని ఎందుకు ఆయన ఒక్కడికి ఎందుకు అవకాశం ఇచ్చారని అక్కడ 114 మంది అందరినీ ఓపెన్ ఏం చేయలే, చేశారు. అందరిని ఓపెన్ చేశారు. మన ప్రకాష్ గారు కూడా పోయినారు కదా. ప్రకాష్ గారు 2 సార్లు పోయినారు, ఒక్కసారి కాదు. అంటే అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్ళను ఇన్ కెమెరా చేశారు. మరి కనుక్కోవాలి. నేను చెప్పాలా, ఎవరెవరు పోయినారు? స్మితా సబర్వాల్, చీఫ్ సెక్రటరీస్ పోయారు, అందరు పోయినారు కదా, చాలా మంది పోయినారు. ఇంజనీర్లు కమిషన్ దగ్గర ఉన్న ఆప్షన్ కేసీఆర్ గారు ఏమైనా థ్రెట్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి, బ్లాక్ మెయిల్ కాదు, రిక్వెస్ట్ అండి. నేను అంటున్నా కమిషన్ దగ్గర ఒక స్కోప్ వచ్చింది కదా ఇవాళ. కాంగ్రెస్ సాయంత్రం నుంచి ఏ మొదలు పెట్టిందంటే ఎందుకు సీక్రెట్ ఎందుకు భయపడుతున్నారని చెప్పి. ఎందుకంటే నేను అనేది ఏంటంటే కేసీఆర్ ఏ సమాచారం అయినా ఫింగర్ టిప్స్ మీద చెప్పగలరు కదా. ఆయన మించిన వాగ్దాటి కలిగిన నేత ఇప్పటికీ రాష్ట్రం లేడంట. నేను ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం లేడు. సో అంత ఎందుకు ఆయన సీక్రెట్ గా పోయినారు? ఓపెన్ గా చెప్పుంటే ఇంకా అందరు కన్విన్స్ అయ్యేవాళ్ళు కదా అని నేను అంటా. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఎవరు కన్విన్స్ కావాలి? కేసీఆర్ చెప్తే ఎవరినైనా కన్విన్స్ చేస్తారు కదా. నేను అనేది కాంగ్రెస్ వాళ్ళు గారు చెప్పేది ఎవరు ప్రశ్న వేసేది ఎవరు? కేసీఆర్ గారిని కమిషన్ జవాబు చెప్పాల్సింది ఎవరు? కేసీఆర్ గారు. నమోదు చేసుకునేది ఎవరు? ఘోష్ గారు, చైర్మన్ గారు. ఇప్పుడు టీవీలకే సంబంధం అండి, టీవీలు కాదు, పబ్లిక్ అంటే ఇది రాజకీయం చేస్తారా? నిజంగానే దీని మీద దర్యాప్తు జరుగుతుందా? ఇది కదా కావాల్సింది. ఇది కదా ఇప్పుడు మీ బండారం బయటపడింది. దయాకర్ గారు మీరు అనేది ఏంటి? చెప్పండి ఎందుకు కాంగ్రెస్ మధ్యాహ్నం నుంచి ఎందుకు అందుకుంది? ఘోష్ ఎట్లాగో రిపోర్ట్ ఇస్తాడు కదా, మరి ఎందుకు మీరు మధ్యాహ్నం నుంచే కేసీఆర్ ఎందుకు ఇన్ కెమెరా అని ఎందుకు చేస్తున్నారు దాన్ని? మీరు ఇప్పుడు రవీందర్ వచ్చిన అభ్యంతరం ఏంటి? రవీందర్ అన్న ఇన్నాడు కమిషన్ తప్పు పడుతుండ్రా? కమిషన్ కేసీఆర్ గారికి స్పెషల్ అవకాశం ఇచ్చి ఈ కమిషన్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిందని ఈ కాంగ్రెస్ నేతలు చెప్పదలుచుకున్నారా? నేను నీకు చెప్తే ఒక క్లారిటీ వస్తుంది. మీరు అడిగిండ్రు కదా, మనోని ప్రెస్ మీట్ చూడు కేటీఆర్ది. కొంతమంది మేధావులు ఘోష్తో సహా కేసీఆర్ గారితో కొన్ని నేర్చుకుంటారు. ఇప్పుడు ఆయన అన్నిటికీ సమాధానం ఉంది ఆయన దగ్గర అని బయట అన్నాడు. ఎందుకు ఆ కారుకూతలు? సమాధానం ఏం చెప్పాలి? ఏమనాలి? కాంగ్రెస్ నేతలు మాట్లాడే పిచ్చి కారుకూతలు. ఎవరైనా చెప్పిండ్రా? ఒక్క కాంగ్రెస్ నేత నేను చెప్పినాక చెప్పండి. మీ నాయకులు ఎవరన్నా మీరు వదలదు కానీ మాట్లాడిండ్రా? కాదు, పరిధి గురించి మాట్లాడిండ్రా? నేను చెప్తా. నేను చెప్తే వింటే నీకు అర్థమవుతుంది. నేను చెప్తే వింటే ఇప్పుడు కేటీఆర్ నేనే సీరియస్ గా కౌంటర్ చేసిన. ఏమని? రేవంత్ రెడ్డి డాష్ పీకలేడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు డాష్ డాష్ డాష్, ఈ అన్ని పదాలు వాడింది మీ ఓడు. ఫస్ట్ సరిచూసుకోవాల్సింది అక్కడ. తర్వాత పిలిచిండ్రు కదా, విచారణకు పిలిచిండ్రు కదా, నేర్చుకోరి ఆయన నుంచి అని చెప్పి ఇట్లా మాట్లాడితే మరి పోయి నువ్వు సాటుకి ఎందుకు కెమెరాల సాటుకు దాచుకొని ఎందుకు చెప్పినావు కాక అని చెప్పి అడుగుతుండ్రు.
దానికి సమాధానం ఏం చెప్తారు మీరు చెప్పండి. మీ వాడు అనుడు ఎందుకు? కేసీఆర్ కి మేలు చేస్తుండా కేటీఆర్ లేకపోతే కీడు చేస్తున్నా? నాకు బయట అర్థం మీరు కాదు. మాట్లాడే రాజకీయపు విద్వేషపు మాటలకు అది సమాధానం పెట్టండి. అదిగా అదే ఇప్పుడు రాజకీయంగా మాట్లాడే చిల్లర మాటలకి జవాబు అది. ఏం జవాబు అది చెప్పాలి వేరు. మీకు? కానీ కమిషన్ నే కాంగ్రెస్ కామెంట్ పార్టీ చేసిండు నేతలు మనోడు. మాట్లాడేది. విను అన్న, కమిషన్ నే కామెంట్ చేసిండు ఏమని? ఆయన ఘోష్ గారే నేర్చుకుంటారు ఇప్పుడు కేసీఆర్ గారితో అని. దిస్ ఇస్ అసలు అది ఏ తరహా? అంటే నేను ఒకటి అంటే ఘోష్ గారిని అది ఏ సెన్స్ లో అని ఉండొచ్చు అంటే ఘోష్ గారి ఇరిగేషన్ పరిజ్ఞానం కేసీఆర్ కి అయితే ఉంది కదా. ఇప్పుడు ఇంతకుముందు వి ప్రకాష్ గారు అన్నట్టు ఆయన రిటైర్డ్ జడ్జు, బట్ నేను ఒక ఇరిగేషన్ మాట గురించి చెప్పాలా? బాగా బుక్స్ పంపారు, నేను ఒక మాట చెప్తా భరత్ భాయ్. ఇప్పుడు మనం చేసేది వాస్తవం అయితే, మనం చెప్పేది వాస్తవం అయితే జనం ముందు చెప్తేంది, సీక్రెట్ గా చెప్తేంది. నువ్వేమన్నా దాపరికం ఏముందాడ? నువ్వు తప్పే చేయలేనప్పుడు దాపరికాలు ఇదేమి? మిమ్మల్ని పిలిచింది అసలు తప్పు చేయనప్పుడు వీళ్ళు. ఒక్క నిమిషం రవీంద్ర, మీరు ఇప్పుడు అక్కడికి వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు? ఒక విజయోత్సవ సభలకు వచ్చినట్టు వస్తుండ్రు. మీరు ఏ విచారణ ముందుకు వచ్చినా కూడా 1,000 మందితో ర్యాలీలు పెట్టుకుని వస్తుండ్రు. మీరు అట్లాంటి బల ప్రదర్శన చేసినట్టుగా మీరు ఏదో గెలుపును విజయోత్సవం జరుపుకున్నట్టుగా జరుపుకున్నప్పుడు, మీరు తప్పే చేయనప్పుడు అది ఇన్ కెమెరా ఎందుకు ఓపెన్ గా చేసుకుంటే ఇంకా బాజాప్తా అసలు కమిషన్ అసలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అర్థమవుతుండే కదా. అడిగే ప్రశ్నలకు గిల్టీ ఎందుకు? అడిగే ప్రశ్నలకు బాధ్యతాయుతంగా సమాధానమే అవుతుంది కదా. వి ప్రకాష్ గారు చెప్పారు కదా ఇంతకుముందే, చిల్లర మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా టెలికాస్ట్ చేస్తున్నారు, ఇవాళ నిజంగా చిల్లరగా మాట్లాడేది రవీంద్రరావు గారు వాళ్ళంతా మంత్రులు మాట్లాడిండు. దయాకర్ ఒక్కసారి అంటే ఇది కొంచెం జట్లమైన ఇష్యూ ఇది ఇరిగేషన్ అనేది. అయితే ఇవాళ ఆయన ఇన్ కెమెరా పెట్టడం వల్ల కమిషన్ గౌరవం పెరిగింది. ఎందుకంటే ఇవాళ విలేకరుల ముందు కనుక ఆయన విచారిస్తే ఘోష్ గారి ప్రశ్నలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు సపోజ్ టెక్నికల్ గా కేసీఆర్ గారికి ఏ రకమైన నాలెడ్జ్ ఉండే అవకాశం లేదు. లేనప్పుడు ఏమైందంటే ఆయన ఒక్క ప్రశ్న కూడా అడగాడు. ఆయన హరీష్ రావు గారిని కూడా అడగలేదు, నన్ను కూడా అడగలేదు. ఆయనే అన్నాడు ఒక మాట, మీరు పొలిటికల్ వ్యక్తులు కాబట్టి మీకు ఇరిగేషన్ టెక్నికల్ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి మిమ్మల్ని నేను ఆ ప్రశ్నలు అడగను అని చెప్పాడు. కేసీఆర్ తెలుసు కదా టెక్నికల్. కాదండి, తెలియదు. నేను ఏమంటున్నా భరత్ గారు, తెలియదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆయన అన్న మాటలను డిస్టార్ట్ అయినాయి. అన్ని తెలుసు మా టెక్నికల్ అంశాలు తెలియండి. చెక్ డ్యామ్లు ఇవన్నీ మొత్తం. ఇప్పుడు భరత్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు సీకెండ్ పైల్స్ వేశారు. సీకెండ్ పైల్స్ కంటే ముందు ఏమనుకున్నారు, షీట్ పైల్స్ అని అనుకున్నారు. ఎందుకు అవి వేయలేదు అనే విషయంలో ఆ కింద సర్ఫేస్ లో ఉండే ఎర్త్ ఏదైతే ఉన్నదో బొడిగరాళ్ళు, తర్వాత గులకరాళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల ఇవి వంగిపోయినాయి. ఫస్ట్ షీట్ పైల్స్ వేశారు, వంగిపోయిన తర్వాత దానికి సబ్స్టిట్యూట్ ఏంది అంటే భారతదేశంలో ఎన్నడూ కూడా ఉపయోగించని ఒక ప్రయోగాన్ని ఆ ఎల్ఎన్టీ కంపెనీ ప్రపోజ్ చేసింది. మరి అది కేసీఆర్ ఎట్లా చేస్తారండి టెక్నికల్ గా? అప్పుడు ఏంటంటే ఇంజనీర్స్ అంతా డిస్కస్ చేసి ఈ బ్రిడ్జిలలో అక్కడక్కడ వాడారు, సముద్రంలో అక్కడక్కడ వాడారు. ఆ టెక్నాలజీని ఎల్ఎన్టీ చెప్పగానే ఇంజనీర్స్ డిసైడ్ చేశారు. చాలా విషయాల్లో కూడా అంతే. ఇప్పుడు బ్యారేజ్ సైట్ గానీ అంటే కేసీఆర్ ఏమంటాడంటే ఇంజనీర్స్ డిసైడ్ చేశారు కానీ కర్త కర్మ క్రియ కేసీఆర్ అనే వచ్చింది. నేను ఒకటి చెప్తా, ఒకటి క్లియర్ ఇక్కడ. ఈ ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడు ఓకే, నెక్స్ట్ 25 ఏళ్ళలో అయితే తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్టా కాదా అన్నది. మంచి వస్తే డెఫినెట్ గా కేసీఆర్ పేరు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వాడిగా చరిత్రలో నిలిచిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రదాతగా ఇంకా నిలిచిపోద్ది. లేదు 25 ఏళ్ళలో మంచి జరగలేదు అనుకోండి, బ్యాడ్ నేమ్ కూడా కేసీఆర్ వస్తుంది. మంచి అయినా చెడైనా కేసీఆర్. అట్లా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన అర్ధర్ కాటన్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం భగీరథ. నేను అదే చెప్తానా, అర్ధర్ కాటన్ చెడ్డ పేరు ఎందుకు రాలేదు? ఎందుకంటే మొదలు పెట్టిన 3 ఏళ్ళలో కొట్టుకపోయింది. తెలుసా మీకు? 1853 మొదలు పెట్టిన 3 ఏళ్ళలో కొట్టుకపోయింది. చరిత్ర అయితే మంచి పేరు ఇచ్చింది. ఒక్క నిమిషం ఆయన ఆ టైంలో లండన్ లో ఉన్నాడు. ఆయన అసిస్టెంట్ మళ్ళీ దాన్ని పునరుద్ధరించాడు. రెండవది ఏంటంటే ఇప్పుడున్న కాటన్ బ్యారేజ్ అది కాదని చెప్పి తెలుసా మీకు? ఎందుకంటే మొన్న ఒక 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ఒక విశ్లేషకుడు ఒక్క ఆనాటి బ్యారేజ్ చెక్కు చెదరకుండా ఉంది 175 ఏళ్ల తర్వాత అన్నాడు. నాకు నవాలన ఏడవాలన తెలియలేదు. ఎందుకంటే బెలూచిస్తాన్ మీద 2 గంటలు మాట్లాడారు. అంటే కేఎల్ రావు గురించి అంటే ఇంజనీర్లు దాని గురించి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గురించి చెప్పుకుంటాం కదా. ఇప్పటికైనా నిజాం గురించి కూడా చెప్పుకుంటాం కదా, నిజాం సాగర్ కట్టాడు. అట్లా ఇప్పుడు అర్ధర్ కాటన్ కట్టిన బ్యారేజీ కూడా ప్రమాదంలో పడ్డది. రెండోది
కేఎల్ రావు గురించి ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ అయితే సరార్థర్ కాటన్ కట్టలే అంతే కదా కట్టలేదు, మరి. కట్టలేదు. ఎవరు కట్టారు మరి? బట్ నేను ఒకటి చెప్తా, కాళేశ్వరం సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టు నెక్స్ట్ 20-25 ఏళ్ళలో తెలియబోతుంది. ఆ క్రెడిట్ వస్తే కేసీఆర్ కి ఇస్తా నేను డెఫినెట్ గా, ఎందుకంటే మొత్తం కర్త కర్మ క్రియ సరి చేసి అని చెప్పు కానీ నువ్వు ధవళేశ్వరం దయాకర్ అదే మీకు చెప్పేది నేను ఏంటంటే, ఇప్పుడు ఆ బ్యారేజ్ కాదు మళ్ళా కట్టిండ్లు కంప్లీట్ గా, ఆ ప్లేస్ లో కూడా కట్టలేదు, దానికి గ్యాప్ తో కట్టారు. ఇప్పుడు ఉన్న బ్యారేజ్ ఏదైతే ఉన్నదో అది సమైక్య రాష్ట్రంలో దాన్ని కట్టినోడు ఎవడో డిజైనర్ ఉంటాడు, దాని పేరు చెప్పి అన్న. బ్రహ్మానంద రెడ్డి పేరు చెప్పాలి, ఎందుకంటే ఆయన పీరియడ్ లో ఇంజనీర్లను పెట్టి కట్టించాడు ఆయన. కాదు బ్రహ్మానంద అది రెడ్డి ఒక్కసారి ఎప్పుడన్నా ధవళేశ్వరం దగ్గరికి పోయి చూడన్న మాయ గాని. నేను చాలా సార్లు పోయినా, నువ్వు పోలేదు. ఎప్పుడు పోయినావు నువ్వు? అది ఎప్పటి బ్రిడ్జ్ అది, దాని కాలువలు ఎప్పటి నుంచి పారుదల ఉన్నది కాకినాడకు? కాకినాడ వరకు దాని పారుదల రికార్డు కాల్వలు పాతేనే బ్యారేజ్ పాత. మళ్ళీ కాలువలు ఎట్లా పోయినాయి? కాలువలు పోయినాయి. గూగుల్లో నీ చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా, బ్యారేజ్ మార్చారు. గూగుల్ కాదు, నేను ఆ ప్రాంతంలో తిరిగినోని తిరిగి హరీష్ గారు అడుగుదాం. హరీష్ గారు ఆనకట్ట మార్చారు. హరీష్ గారు భరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా విచారణకు పిలిచారు. ఓకే, హరీష్ రావు విచారణ అయిపోయింది, కేసీఆర్ విచారణ అయిపోయింది. కమిషన్ రిపోర్ట్ మీరు యాజ్ టీజ్ గా యాక్సెప్ట్ చేస్తారా భారతీయ జనతా పార్టీ? ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చేసే రిమార్క్స్ ను నేను ఒక్కటే కోరుతున్నా, మన దయాకర్ అన్న ఇదే చర్చలో ఉన్నారు, రవీంద్రరావు గారు ఉన్నారు, ఇద్దరు కూడా చట్టసభ సభ్యులు. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్ వచ్చింది, ఈ ఘోష్ కమిషన్ రిపోర్ట్, జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ రాగానే వెంటనే ఈ వర్షాకాల సమావేశాల కన్నా ముందే కాళేశ్వరం మీద ఒక 3-4 రోజులు స్పెషల్ సెషన్ పెట్టమనండి. ఎవరి రేవంత్ రెడ్డి మిత్రుడు, తెలుగుదేశం పార్టీ మిత్రుడు, మీకు అత్యంత సన్నిహితుడు, అడగొచ్చు కదా ఆయన. నేను ఆల్రెడీ ఆయన తనకు లెటర్ ఇచ్చారా? మీకు పూర్వాశ్రమంలో మీరు దగ్గర వ్యక్తి కదా రేవంత్ రెడ్డికి. అది వ్యక్తిగతంగా ఎవరికి ఏమి సంబంధాలు ఉన్నాయనేది పక్కన పెడితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ గారికి, అందరికి కూడా నేను ఇచ్చిన. ఈ ప్రజలు చాలా ఈ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక చర్చ ఎందుకు జరగాలి అని అంటే, తెలంగాణ సమాజానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి కానివ్వండి, దాంట్లో జరిగిన లోపాలు కానివ్వండి, దాని వల్ల అపారమైన నష్టం జరిగింది. రాష్ట్రం దివాలా అవినీతి జరిగిందా? అవినీతి 100% జరిగింది. మరి కేంద్రం బాధ్యత లేదా అవినీతి జరిగితే? తప్పకుండా ఉంది. నేను ఇప్పటికి కూడా వ్యాప్కోస్ ఎవరు డిజైన్ ఇచ్చింది? వ్యాప్కోసే కదా. ఆ వ్యాప్కోస్ డిజైన్ ఇచ్చిన ఆయన 48 జైల్లో ఉన్నాడు అంటారు. వ్యాప్కోస్ తుమ్మిడేటి డిజైన్ ఇచ్చింది కూడా వ్యాప్కోసే. మరి అటంటే అటు తొమ్మిడేటి అన్నారు, ఇటు మేడిగడ్డ అన్నారు. అది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమన్నా అంటే ఏమంటుందంటే, రీడిజైన్ మేం కాదు, వ్యాప్కోస్ చేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటున్నారు. అది వ్యాప్కోస్ కన్సల్టెంట్ అండి, అది ఏదో స్టాట్యూటరీ బాడీ కాదు. నేనేమంటున్నా అంటే, నేను ఒక్కటి చెప్తున్నా, ఈ ప్రజలకు వాస్తవాలు, ఎందుకంటే దీనివల్ల అపారమైన నష్టం జరిగింది, ప్రజలకు కూడా తెలవాలి. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి అవినీతి కార్యక్రమాలు కానివ్వండి, తప్పిదాలు కానివ్వండి మళ్ళీ రిపీట్ కావద్దు. దాంతో తెలంగాణ సమాజానికి ఈ నష్టం జరిగిందని పూడ్చే ప్రయత్నం మనం చేయాలి. ఎట్లా దానికి కార్యాచరణ తీసుకోవాలి, దానికి ఆల్టర్నేటివ్ ఏంది అనేది మొత్తంగా కూలంకుషంగా చర్చ జరగాలంటే ఈ అన్ని విషయాలు ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వండి, అధికార పక్షం. సో మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆపరేషన్ సింధూర్ గురించి స్పెషల్ సెషన్ అడిగారు, మీరు కాళేశ్వరం గురించి స్పెషల్ సెషన్. డెఫినెట్లీ. కానీ మనందరికంటే ఈ విషయంలో ఎఫెక్టెడ్ పార్టీ హరీష్ గారు, అందుకని వాళ్ళు పిలిచాం. తుమ్మిడి ఎట్టి కడితే ఆయన నియోజకవర్గంలోనే కట్టాలి. మీ నియోజకవర్గంలో కూడా ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తుండే? మా నియోజకవర్గం 50,000 ఎకరాలు. 50,000 అనుకున్నది. అబ్బో, ఒక్కటే నియోజకవర్గంలో 50,000 అంటే పెద్దది. భరత్ గారు, ఈ మొత్తం వ్యవహారంలో అందరికన్నా ఎక్కువ నష్టపోయింది మేము. మాకు మీ దగ్గర ముంపు ఉండదా మరి కడితే? మా దగ్గర ముంపు ఏం లేదు. మహారాష్ట్రలో 2,000 ఎకరాల ముంపు, అది 1,100 నుంచి 2,500 మధ్య 1,500 నుంచి 2,000 ఎకరాలు. మాకు చుట్టూ నీళ్ళండి. ఒకవైపు వార్దా నది, ఇంకోవైపు వైన్గంగా నది, ఇంకోవైపు ప్రాణహిత, ఇంకోవైపు పెద్దవాగు, ఇట్లా ఎటు చూసినా నీళ్లే గాని మా చేన్ల పొలాలకు సుక్క నీరు రాదు. దయాకరణ ఎన్నిసార్లు వచ్చాడు మా దగ్గరికి. నేను చూసిన అంతా తిరిగిన వర్షపాతం చాలా ఎక్కువ కదా మీకు? ఆధారపడి వర్షపాతం చాలా ఎక్కువ కదా అయిపోయినాయి.
ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు జరిగినంత అన్యాయం ఎవ్వరికి జరగలేదు. ఓ. ఇట్లా జరుగుతుంది అనుకుంటే తెలంగాణ- నేను అసలు ఈ ఉద్యమంలో పాల్పంచుకునేటోళ్ళమే కాదు. అచ్చా, తెలంగాణ వచ్చిన తర్వాత అన్యాయం జరిగింది, బిఫోర్ తెలంగాణ కాదు. మొత్తం బిఫోర్ తెలంగాణలో కూడా ఈ హెడ్ వర్క్స్ మొదలు పెట్టకుండా టెయిల్ వర్క్స్ ఏదైతే కెనాల్ వర్క్ మొదలు పెట్టడంలో దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తప్పిదం ఉంది. దాన్ని వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కాలువలు తవ్విస్తారా అండి? ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి మీరు బ్యారేజ్ మొదలు పెడితే అప్పుడు ప్రకాష్ గారు అన్నది నేను ఒప్పుకుంటా. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, రాష్ట్రంలో, మహారాష్ట్రలో కూడా 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఒప్పించడం పెద్ద కష్టం కాదు. కాబట్టి మొదట తప్పిదం చేసింది కాంగ్రెస్ అయితే దాన్ని ఇంకా మా కడుపు కొట్టి మా నోటికాడి ముద్దను ఎత్తుకపోయి మాకు అన్యాయం చేసి తీరని శోకం మిగిల్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చి మాకేం లాభం జరగలేదు. మా నీళ్లు పోయినాయి, మా నిధులు పోయినాయి, మా అదేంటి మహారాష్ట్ర వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తామని చెప్పారు. మహారాష్ట్రలో ఉన్న గ్రామాలు కూడా మన దగ్గర కలుస్తామంటే మీరు అన్యాయం జరిగిందంటారు. మహారాష్ట్ర గ్రామాలు కూడా తెలంగాణలో మమ్మల్ని కలిపేయండి అని ఉద్యమం చేసాయి కదా. నేను అసెంబ్లీ సాక్షిగా నేను కూడా చెప్పిన అటు మహారాష్ట్ర బాగా డెవలప్ అవుతుందండి. మేము మాతృభాష తెలుగు మర్చిపోయి మరాఠీ నేర్చుకుని మేము ఒక 10 సంవత్సరాలు మహారాష్ట్రలో ఉండి డెవలప్ అయ్యి వస్తామని ముఖ్యమంత్రి గారికి చెప్పినారు. అదేంటి టీఆర్ఎస్ అప్పుడు క్యాంపెయిన్ చేసింది. టీఆర్ఎస్ క్యాంపెయిన్ రవీంద్రరావు గారు వాస్తవం కదా, మహారాష్ట్రలో అప్పుడు మహారాష్ట్ర పంచాయతీలు వాళ్ళ మాటలన్నీ బాబ్లీ దగ్గర నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లోనే అక్కడ రిజల్యూషన్ చేసే 40 పంచాయతీలు రైతు బంధు కోసం చేశారు భరత్. రైతు బంధు మాకు రావట్లేదు, మేము తెలంగాణలో ఉంటే మాకు ఎకరానికి 5,000 రైతు బంధు వచ్చేదన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి బస్సులు వేసుకొని వచ్చి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఆ పరిమితమైన కారణం కోసం రాష్ట్రాలు మారడం అనేది కరెక్ట్ కాదు. ప్రకాష్ గారు ఇప్పుడు కేసీఆర్ కమిషన్ విషయానికి వస్తే, కమిషన్ లో ఈ రోజు రీడిజైన్, లొకేషన్, కాళేశ్వరం కార్పొరేషన్లపైనే కమిషన్ కేసీఆర్ విచారణలో భాగంగా ఫోకస్ పెట్టింది అంటున్నారు కదా. అంటే ఇప్పుడు నేను అన్ని చెప్పగలుగుతానమ్మా. ఆయన ఏమడిగారు, ఆయన ఏం చెప్పాడు. ఎందుకంటే ఘోష్ గారు మాతో ఎంక్వైరీ చేసిన టైంలో ఆయన ఒకటే అన్నాడు, మీరు ఏదైతే మీకు సంబంధం ఉందో ఆ విషయాలే మిమ్మల్ని అడుగుతాను అని. వాస్తవంగా నేను పోయిన రోజు వేరే విట్నెస్లకు ఎవరికి టైం ఇవ్వలేదు. మన విలేకర మిత్రులు ఏమన్నారంటే ఇవాళ నీ పని అవుతుంది, 8 గంటలు ఉంటది ఎగ్జామినేషన్ అన్నారు. అయితే 50 నిమిషాల్లో నాది కూడా అయిపోయింది. అంటే ఆయన ఎంత క్యాలిక్యులేటెడ్ ఉంటాడంటే కేసీఆర్ గారిని అయినా, హరీష్ రావు గారిని అయినా, రాజేందర్ అయినా ఏది అడగాలనో అంతవరకే పరిమితం అవుతాడు. వాస్తవంగా కేసీఆర్ గారు చెప్తానన్నా కూడా ఆయన చెప్పనియాడు మొత్తం స్టోరీ అంతా. ఇప్పుడు అడుగలుగుతా ఉంటాడు, నాకు సంబంధం లేదు అది. అయితే ఇక్కడ ఏమైందంటే సూటిగా ఆయన అడిగిన ఫస్ట్ ప్రశ్న 9 ఏళ్ల నుంచి ఎందుకు మార్చారనేది అందరిని అడిగారు, ఆయనను కూడా అడిగారు. తర్వాత సెకండ్ ప్రశ్న, ప్రాణహిత మీద ఇక్కడ సుందిల్లా అన్నారం బ్యారేజీలను 5 కిలోమీటర్ల సుందిల్లా, 2 కిలోమీటర్ల అన్నారం ఎందుకు దించాల్సి వచ్చింది అనేది అడిగారు. మూడో దగ్గరకు వచ్చేసరికి మేడిగడ్డకు సంబంధించి ఖర్చు ఎందుకు పెరిగింది, 1,800 కోట్లు అనుకున్నది 4,000 కోట్లు, 4,600 కోట్లు ఎందుకు అయిందనే విషయాన్ని ఆయన అడిగారు. తర్వాత మీరు నీళ్లను ఖాళీ చేయనివ్వలేదని O&M ఇంజనీర్ చెప్పాడు. ఎందుకంటే ఆయన అడిగిన ప్రతి ప్రశ్న కూడా కేసీఆర్ మీద వచ్చిన ఆరోపణలు. ఒక్కొక్క ఇంజనీర్ మీరు కూడా కొంత అలర్ట్గా ఉండుంటే ఇంజనీర్స్ ఆయన మీద ఏం ఆరోపణలు చేశారనేది కనుక మీరు రికార్డు చేసి పెట్టుకొని ఉంటే ఇవాళ అక్యురేట్ గా అవే ప్రశ్నలు ఘోష్ గారు అడిగినట్టుగా మీరు చెప్పగలుగుతారు. అంటే O&M వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి మే నెలలో మేము డ్యామ్ ఖాళీ చేసి రిపేర్లు చేసుకోవాలి, బట్ మేడిగడ్డ కట్టిన కాంచి కూడా ఎన్నడూ మమ్మల్ని అనుమతించలేదు, అది ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పి అధికారులు అన్నాడు. దానికి ఎవిడెన్స్ లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ రిటర్న్ కి ఇవ్వలేదు. మేడిగడ్డ బ్యారేజ్ ని రిపేర్లు చేయడానికి మీరు ఖాళీ చేయొద్దని ఎక్కడ చెప్పలేదు. తర్వాత దిమ్మెలు కొట్టుకపోయినాయి మొట్టమొదటి సంవత్సరం. అంటే అప్పుడు కోవిడ్ అనేది ఈ బాల్యారిష్టాలు ఉంటాయి ఏ ప్రాజెక్టుకైనా. అయితే ఆ బాల్యారిష్టాలను సరిచేసే సమయంలో కోవిడ్ వచ్చింది. మీరు గుర్తుంటే 21 జూన్ 2019 నాడు బ్యారేజ్ ఇనాగ్రేషన్ చేశారు. 23 మార్చి నాడు కోవిడ్ 100% లాక్డౌన్ అయింది. అంటే ఈ బాల్యారిష్టాలను ఎప్పుడు అరికట్టాలి వాళ్ళంటే ఏప్రిల్ మే నెలలో. ఆ టైంలో ఎవరు పోలేదు అక్కడికి. దాంతో ఈ అన్నారంలో గాని కొన్ని సుందిళ్లలో గాని ఇక్కడ మేడిగడ్డ దగ్గర పెద్ద ఎత్తున డ్యామేజ్ స్టార్ట్ అయింది. పోనీ అది కనిపెట్టారా అంటే వాళ్ళకి అవకాశమే రాలేదు. ఎందుకంటే 3 ఏళ్లలో ఒక్కనాడు కూడా మేడిగడ్డ ఎండాకాలంలో ఖాళీ పెట్టలేదు, వర్షాకాలంలో అవకాశం ఉండదు. అంటే మేడిగడ్డ ఇనాగరేషన్ అయిన దగ్గర నుంచి కూడా పియర్ కుంగేదాకా కూడా
కింద ఏం జరుగుతుంది అనేది అది ఎవరు గమనించలేదు. Okay. ఇప్పుడు- దానివల్ల చెప్పండి. ఇప్పుడు వచ్చే నెలలో అయితే కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తారని అంటున్నారు కదా, ఒకవేళ నివేదిక సమర్పించాక ఏం జరగబోతుంది? నివేదిక సమర్పించినప్పుడు 7 సార్లు ఘోష్ గారు వాయిదా వేసింది ఎందుకు అనంటే ఎన్డీఎస్ఏ ఏదైనా చెప్తుందేమో. ఎందుకంటే తను ఇంజనీర్ గాడు, తన ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఆయన పదే అందరినీ కూడా ప్రశ్న అడిగాడు, ఈ మేడిగడ్డ పియర్ ఎందుకు కుంగింది అని. లాస్ట్ ప్రశ్న అదే అడుగుతాడు, ఎవ్వరు పోయినా ఇంజనీర్ పోనీయండి, మాలాంటి వాళ్ళని పోనీయండి, మీరేమనుకుంటున్నారో చెప్పండి అని అంటారు. బట్ ఇక్కడ ఏమైందంటే ఇప్పటికీ ఆయనకు ఆన్సర్ రాలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కొన్ని అవకతవకల గురించి, నిర్లక్ష్యం గురించి, అశ్రద్ధ గురించి, ఈ రిపేర్లు చేయకపోవడం గురించి తప్పుపట్టారు. కానీ పియర్ ఎందుకు కుంగింది అనే దాని మీద మీరు మళ్ళీ నిపుణులను పెట్టి ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. హరీష్ గారు అడుగుదాం, ఎన్డీఎస్ఏ కొండందవే ఎలకని పట్టింది అంటారు హరీష్ గారు. ఫస్ట్ అసలు నాకు తెలిసి 4 రోజుల్లో వచ్చిందా? 4 రోజుల్లో సైట్ సెలక్షన్ లో లోపాలున్నాయి, అది ఇసుక నేల, లూజ్ సాయిల్, కింద బొగ్గుంది, అక్కడ కట్టద్దు అని చెప్పినట్టు ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ లో కూడా రాశారు. కానీ ఎన్డీఎస్ఏ అందరికంటే ఫస్ట్ వచ్చింది అక్కడ సైట్ కి. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నట్టుంది, 4 రోజులకే వచ్చింది. సంవత్సరంన్నరైనా ఇంకేం తేల్చలేదు అని టీఆర్ఎస్ అంటుంది, ప్రకాష్ గారు అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేపర్ లో పబ్లిష్ అయిన రోజే రాశారు. ఆ ఒక్క పాయింట్ మీద మాత్రం మీరు నిపుణులతోని లోతుగా అధ్యయనం చేసి చెప్పండి అని అన్నారు. ఇప్పుడు హరీష్ గారు చెప్పినట్టుగా అక్కడ కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి ఈ సీకెండ్ ఫైల్స్ అనే పద్ధతిని వాళ్ళు వాడారు. అంటే ఈ సీట్ ఫైల్స్ వేసినట్టయితే అక్కడ బ్యారేజీ కొంచెం కట్టడం కష్టమైందనే ఉద్దేశంతో ఆ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీకెండ్ ఫైల్స్ అని చేశారా. అయితే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలో ఫస్ట్ బ్యారేజెస్ కట్టిన అనుభవం లేదు, బ్యారేజెస్ మెయింటైన్ చేసిన అనుభవం లేదు. ఎందుకంటే ఒక్క బ్యారేజ్ కూడా లేదు. 1 minute. ప్రకాష్ గారు, ఇప్పుడు మనం ఈ 7th బ్లాక్ మొత్తం తీసేసి కొత్తగా కడతాం. ఆ 6th బ్లాక్ 8th బ్లాక్ అనుసంధానిస్తాను అనుకున్నాం. సెకండ్ బ్లాక్ లో ప్రాబ్లం రాదు, లేకపోతే రాదు. ఎందుకు రాదంటే నేను చెప్తాను. 500 సంవత్సరాల చరిత్రలో ఫ్లడ్ ఎంత అంచనా వేశారంటే 28,25,000 క్యూసెక్కులు అక్కడ ప్రవహించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందే. అయితే 28,75,000 క్యూసెక్కులు వచ్చినా కూడా, అంత ఉధృతంగా వచ్చినా కూడా చెక్కు చెదరలేదు మేడిగడ్డ. ఇక్కడ మనము గమనించాల్సింది 2 విషయాలు మనకు క్లూ ఇచ్చింది ఎవరు, ఎన్డీఎస్ఏ. ఆ క్లూ ఏం చెప్పిందంటే ఈ పియర్ 19 దగ్గర 7వ బ్లాక్ లో కింద ఏమైందంటే బుంగ వచ్చింది. ఆ బుంగ స్లోగా పెరిగిపోయింది. అయితే గమనించడానికి అవకాశం ఉండే, ఎందుకంటే గేట్లు వేశారు కాబట్టి రేడియల్ గేట్స్, బయట మనకు ఫ్లో లేదు. ఫ్లో లేనప్పుడు ఇసుక లీక్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉండే. నీళ్లు లీక్ అవుతున్నాయి కానీ ఆ నీళ్లలో ఇసుక పోతున్న సంగతిని ఇంజనీర్లు గమనించలేదు. అది పెరిగి పెద్దగా ఏమైందంటే కుంగిపోయింది. అది అంటే ఒక కారణం అది అయి ఉండొచ్చు అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఎగ్జాక్ట్లీ దీని వల్లనే కుంగిపోయిందని చెప్పకుండా ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. దానివల్ల ఆ 19, 20, 21 మూడింటి కింద కూడా ఆ బొంగ పెద్దగా అయింది. పెద్దగా ఎటుపోయినాయి ఆ నీళ్ళు అంటే 18వ పియర్ మీద బయటికి వెళ్ళినాయి అవి. ఇది ఒకటి. రెండవది, ఇది జరగడానికి కారణం ఏంటంటే దిమ్మెలు రిపేర్ చేయలేదు. ఎప్పుడో 2020లో దిమ్మెలు కొట్టకపోతే, 2019 వర్షాకాలంలో కొట్టకపోతే 2023 వరకు కూడా దిమ్మెలను రిపేర్ చేయలేదు. అంటే మనకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఇరిగేషన్ శాఖ సెకండ్ టర్మ్ లో కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు. అది వేరే వాళ్ళకి ఇచ్చుంటే వేరే విధంగా ఉండేదో. రవీంద్రరావు గారు చెప్పాలి మీరు జవాబు. మీ ఇంతకు శాఖల కేటాయింపు గురించి చెప్పారు కాబట్టి. వారు చెప్పలేరు, ఎందుకంటే ఆ పార్టీ నాయకులు కాబట్టి. ఖచ్చితంగా ఉపయోగం ఉండేది. హరీష్ రావు గారిని కొనసాగించినా, లేకుంటే ఒక ఫుల్ టైం ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే 1000% ఈ నిర్లక్ష్యం జరగకపోయేది. కనీసం భరత్ గారు అయ్యా 21 నాడు డ్యామేజ్ అయితే ఇప్పుడు మీ ఊర్లో ధర్మపురిలో మీ ఇల్లు కూలిద్ది అనుకుందాం, ఏమనుకోవద్దు. తెల్లారిపోయి చూడాలి మీరు. 22, 23లో కూలేదు దగ్గర మా ఇంటి పక్క ఇల్లు కూలింది. మా ఇల్లు కొత్త కట్టారు కాబట్టి అట్లా కాదు నేనేది. మన ఇల్లు కూలితే మనం పోయి చూడమా? చూస్తాం. అంటే నాకు ఎందుకు కోపం అంటే అది ఒక్కటి చేస్తుంటే మా ఇంటికి వరద వచ్చిందంటే రాత్రికి రాత్రి వెళ్ళిపోయి చూసాను నేను. కేసీఆర్ గారు లేలే కేసీఆర్ నేను అన్న కాంటెక్స్ట్ వేరు. ఇప్పుడు మన ఇల్లు కూలితే మనం పోయి చూస్తామా చూడమా? కేసీఆర్ గారు ఎందుకు పోలేదు? హరీష్ రావు గారిని ఎందుకు పంపలేదు? కేటీఆర్ ని ఎందుకు పంపలేదు? ఎవరన్నా ఒక లోకల్ ఎమ్మెల్యేనన్నా ఎందుకు పంపలేదు? అక్కడ పోయి చూడాలి కదా. చెప్పండి రవీంద్రరావు గారు.
జవాబు భరత్ గారు వ్యాలిడ్ పాయింట్ కదా. ఇరిగేషన్ మినిస్టర్ సెకండ్ టర్మ్ లో లేరు, ఇప్పుడు భరత్ ఫుల్ గారు, టర్మ్. ఇప్పుడు నేను కూడా ఇల్లు కట్టుకున్నా మా మౌబాల్. సివిల్ ఇంజనీర్స్ పెట్టినాము, ఆర్కిటెక్ట్స్ డిజైన్స్ ఇచ్చిండ్రు. నా సూపర్వైజన్ లో టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో భవనం కట్టారు. పోయిన వర్షాకాలంలో నీళ్లు కురిసినాయి. మా ఆవిడనే బనాయించింది, ఇల్లు కట్టివి ఇంత పెద్ద హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను పిలిపించి కట్టిస్తేవి నీళ్లు కురిసినని అన్నప్పుడు ఏమైంది, ఎక్కడ అంటే దొరకబట్టడానికి చాలా ఇబ్బంది అయింది. 3-4 రకాల టెక్నికల్ టీమ్స్ వచ్చి ఎక్కడో ట్రేస్ అవుట్ అయితే ఎక్కడో కారుకున్నాయి. అవి ఎక్కడో నుంచి ట్రేస్ అవుట్ చేసి ఆ దూరంలో జరిగిందని ఇంకో దగ్గర దాన్ని దొరకబడేందుకు ఒక 6 నెలలు పట్టింది. ఉంటే సమస్యలు ఉంటాయి ఇంత భారీ ప్రాజెక్టు కట్టినప్పుడు. అంటే ఫుల్ టైం మినిస్ట్రీ ఉంటే, ఎందుకంటే కడెం కూడా ఇష్యూ ఒక 2023 అయితే కడెం తెగదాకా వచ్చింది. అక్కడ ఉన్న రేఖా నాయక్ ను తిట్టారు. భరత్ గారు ఆ సమయంలో రేఖా నాయక్ ఎమ్మెల్యే ఉంటే కడెం కూడా ప్రాజెక్టు మెయింటైన్ చేయరు. 22-23 ఫ్లడ్స్ లో మనకు హరీష్ గారు చెప్పాలి, ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాబట్టి. భరత్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కంపల్సరీ చేయాల్సింది. అప్పుడున్న కరోనా ఇష్యూస్ వల్ల ఇబ్బందులు, కరోనా 22లో లేదండి, 23లో లేదు, 21లో చేయలేకపోయినా అనే విషయం పరిగణలోకి తీసుకోవాలి కదా. హరీష్ గారు అది చెప్తున్నారు. ఎస్, కడెం సంబంధించి కడెం కాదండి, వీళ్ళు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కు ఎక్కడ ఏ ప్రాజెక్టు కు డబ్బులు ఇవ్వలేవు. దాంతో ఏమైంది, అసలు మినిమం మెయింటెనెన్స్ కు డబ్బులు లేవు. ఇది కాళేశ్వరం పక్కన పెడితే, కాళేశ్వరం పడితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నేను ప్రాజెక్టుల గురించి కడెం కానివ్వండి, సదర్ మాట కానివ్వండి, డబ్బులు అందుబాటులో పెట్టారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బడ్జెట్ పెట్టారు, డబ్బులు పెట్టారు. కాదు హరీష్ గారు, ఒక్క నిమిషం. ఆ టైంలో మెయింటైన్ చేయాల్సింది ఎల్ఎన్టీ అండి, గవర్నమెంట్ డబ్బులతో కాదు. అప్పటికి ఇంకా లైబిలిటీ పీరియడ్ అయిపోలేదు కాబట్టి ఎవరు నోటీస్ చేయకపోవడం. ప్రకాష్ గారు 390 కోట్ల రూపాయలు ప్రకాష్ గారు మీకు ఎక్స్పర్ట్ కాబట్టి నేనేమంటా, ఇప్పుడు ఇది సరే, ఒకటేంటి మేడిగడ్డ రిపేర్ చేస్తే సరిపోతుంది అని అంటున్నారు. సుందిల్లా మళ్ళీ అన్నారంలో ఏం ప్రాబ్లం అయ్యే అవకాశం లేదా? ఒకటి. రెండోది, ఖర్చు ఎంత అవుతుంది అందాల ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? ఇవి 2 విషయాల మీద మీకు ఏమైనా అవగాహన ఉన్నదండి? ఒక్క నిమిషం చెప్తా. మీరు మంచి పాయింట్లు ఏమైనా ఎప్పుడు డిస్కషన్ లో ఈ పాయింట్ రాలేదు. ఇక్కడ ఏమైందంటే మేడిగడ్డ దగ్గరనేమో దీన్ని అస్సలు ఓన్ చేయలేదండి, బట్ అన్నారం దగ్గర ప్రతి సంవత్సరం చేశారు. అందుకే ఇవాళ బ్యారేజ్ మిగిలింది, లేకపోతే అది కూడా పోయేది. ఎందుకంటే పోయేది. ఎందుకు పోయేదంటే చెప్తాయినండి. మొదటి సంవత్సరం కరోనా వచ్చినప్పుడు అన్నారం కూడా ఎవరు పోలేదండి, కాంట్రాక్టర్ పోలేదు, ఇంజనీర్లు పోలేదు. కానీ 2వ సంవత్సరం వెంటనే అర్థమైంది వాళ్ళకి ఏంటంటే సీపేజ్ వస్తుందని చెప్పి అక్కడున్న యాదగిరి గారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన పై వాళ్ళకు రిపోర్ట్ చేయకుండానే మొత్తం గ్రౌటింగ్ అంతా కూడా చేయించేశాడు. ఇమ్మీడియట్ గా దాన్ని సీపేజ్ ని అరికట్టాడు. ఒకవేళ ఆయన కూడా నెగ్లెక్ట్ చేస్తుంటే అది కూడా కొట్టుకపోయేది. ఇంజనీర్ పేరేంది? యాదగిరి గారు. అభినందిస్తున్నాం. జీ తెలుగు తరపున అందరూ, తెలంగాణ ప్రజలందరి తరపున అభినందిస్తారు. ఎందుకంటే ప్రజాధనం వృధా కాకుండా అయితే ఒకటి ఏమైందంటే ఇక్కడనేమో ఎప్పటికి వాటర్ ఉంటాయి, అన్నారంలో ఎప్పటికి వాటర్ ఉండే అవకాశం. ఇటువైపు 2 అధికారులు దొరికిండ్రు, వాళ్ళ అక్రమాస్తులు చూడు, వాళ్ళని కూడా మనం ఇవాళ 200 కోట్లట, ఇవాళ ఏసీబీ 200 కోట్లట. అది కాదు, ఎక్కడ కేసీఆర్ పోయే రోజేమో ఈయన దొరుకుతాడు, టిఆర్ఎస్ మీటింగ్ రోజేమో హరిరామ్ దొరుకుతాడు, హరీష్ రావు గారు విచారణ పోయే రోజేమో దొరకడం తప్ప, తప్పు చేయడం తప్ప అని. అంటే నేను అనేది ఎవరిని సమర్థిస్తలేను నేను. మీరు హరీష్ గారు నిన్న మొన్నటి నా డిబేట్ ఇంట్లోనే చూడండి. నేను ఒక భక్త ప్రహ్లాద పద్యం చదివాను అవినీతి గురించి. ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే గలదు అవినీతి అని. అంటే అవినీతి లేనిది ఎక్కడ? మనం వెతుకుతా అంతటా ఉందని చెప్పి అవినీతిని వదిలేద్దామా అని చెప్పు ప్రకాష్ అన్న. వదిలేయాల్సిందే, మనం ఏం చేయలేనప్పుడు వదిలేయాల్సిందే. కాదు, ఇప్పుడు శ్రీధర్ ను పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు, ఎందుకు పట్టుకోవాలి? వదిలేయాలి. అంటే రామకృష్ణ సంథింగ్ నాయక్ ను పట్టుకున్నారు, ఆయన ఎందుకు పట్టుకోవాలి? వదిలేయాలి. మనం డిస్కషన్ లో వదిలేద్దాం అన్న, వాళ్ళని వదిలేయమని చెప్పాలి. పాయింట్ చెప్పాలా? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మెయిన్ పంప్ హౌస్ కాంట్రాక్ట్లు కట్టిన సంస్థ మీ 3 రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చింది.
మరి అందుకే లేదు కదా విచారణ పరిధిలో. బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ పరిధిలో రికమెండేషన్స్ వచ్చినాక చూద్దాం. కాదు 3 బ్యారేజ్ వెళ్ళినప్పుడు 3 పంప్ హౌజులు ఉండాలి. మెగా సంస్థ అందరికీ ఇచ్చింది. ఒకటి నేను ఒకటి ఇంటర్వ్యూ అయితే, ఎందుకంటే ప్రకాష్ అన్న అన్నాడు ఆ కమిషన్ పరిధిని, ఆయన అడిగే క్వశ్చన్స్ బట్టి దాని యొక్క విస్తృతిని అవగాహన చేసుకోవడంలో మనం మిస్అండర్స్టాండ్ అవుతున్నామా? మిగతా ఆయనకు కావాల్సిన సమాచారం తీసుకుంటాడు తప్పితే, ఇప్పుడు జడ్జి ఆల్వేస్ న్యాయం కోణం అంటే లా కోణాన్నే తీస్తాడు తప్పితే టెక్నికల్ అంశాలు మీరు చెప్పేదాన్ని టెక్నికల్ టీమ్ తో ఆయన సరి చూసుకుంటాడు. నేను చెప్పిందే కరెక్ట్ గాని. ఇప్పుడు నేను గతంలో ఒక జోక్ కూడా చెప్పాను, మీరు విని ఉంటే, మీరు సిస్టమ్ నేమ్ టెస్ట్ చేయకండి, ఆయన పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఆయన న్యాయ కోవిదుడు, ఇంజనీర్ వ్యవస్థ విస్తృతమైన వ్యవస్థను ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. అన్ని కోణాల నుంచి ఆయన అయితే ఒక్కటి చిన్న, ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పిన దాని ప్రకారం మేడిగడ్డలో గ్రౌటింగ్ చేయడం వల్ల బ్యారేజ్ ఆగిందని చెప్పి అన్నారంలో గ్రౌటింగ్ చేయడం వల్ల ఆగేదని, మేడిగడ్డలో కూడా అట్లా చేసి ఉంటే ఆగేదా? ఇది పిల్లర్ అది నేను మొన్న కాళేశ్వరం పోయినప్పుడు దాన్ని అబ్జర్వ్ ఎమ్మెల్యే బృందం మీరు చెప్పాలి, మేము పోలే ఏంటి అది కోల్ బెల్ట్ ఏరియా, ఓపెన్ కాస్టెస్ ఉండే ఏరియా, తర్వాత అండర్ గ్రౌండ్ కోల్ కూడా ఉంది. అక్కడ ఖనిజాలు ఎక్కువ ఉండే ప్రాంతం, ఇసుక మేట ఎక్కువ ఉన్న ప్రాంతం. మరి వాళ్ళు ఎందుకు ఈ ఏమంటారు ఆ సెన్సిటివ్ పార్ట్ ఎంచుకున్నారో అది చెప్పాలి. ఇప్పుడు ఎవరో దాన్ని అక్కడ తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ అంటున్నారు కదా, మన భూకంప కేంద్రం అక్కడ ఆసిఫాబాద్ జిల్లా, అక్కడ తుమ్మిడిహెట్టి దగ్గరనే, హరీష్ గారి ఊరి దగ్గరనే భూకంప కేంద్రం. మరి దానికి కూడా ప్రాబ్లం ఉంటుంది. ఒక నిమిషం హరీష్ గారు చెప్పాలి, ఎందుకంటే మన భూకంప కేంద్రం మీ దగ్గర హరీష్ గారు రాక్ ఫౌండేషన్ కి అవకాశం ఉండే, ఆ రాక్ ఫౌండేషన్ కాదని ఆ సాయిల్ ఫౌండేషన్, ఆ లూజ్ ఫౌండేషన్ లో వేసారు, అది కుంగింది. కానీ మీ దగ్గర కూడా భూకంప ప్రభావం ఉంది కదా, భూకంపాలు వచ్చే అవకాశం ఉంది కదా మీ దగ్గర. భూకంపం వచ్చినా కునేంత శక్తి అక్కడ ఉన్నది. ఎందుకంటే మొత్తం రాక్ ఫౌండేషన్ అక్కడ మొత్తం కింద రాయే ఉంది. నేనేమంటా అంటే ఆ 3 నెలల ముందు ఎలక్షన్ కన్నా 3 నెలల ముందు ఉంగడం తోటి వీళ్ళ బండారం అంతా బయటపడ్డది. ప్రజలు ఆ విషయంలో ఉండి శిక్షించారు. ఎట్లా అంటే చూడండి, పొడుగు మామూలుని టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కొట్టారు, వీళ్ళని ఎలక్షన్ టైంలో జనాలు కొట్టారు. పొట్టుని పొడుగోడు కొడితే పొడుగుని పక్షమ కొట్టింది. మమ్మల్ని కొడితే దేవుడు చూడడా మిమ్మల్ని? ఈ పాలిటిక్స్ వద్దు కానీ ఇక్కడ మీరు అడిగిన పాయింట్ చెప్తాను నేను. ఈ రాయి అనేది ఒక్క దగ్గరనే ఉందండి, ఇచ్చంపల్లి దగ్గర. అయితే ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పిందంటే +95 మీటర్స్ ఎత్తు మీదనే కట్టమన్నది. అది కడితే కనుక కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు అందవు, అది చాలా దూరం ఉంటది. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ 20 కిలోమీటర్లు ఉంటది. ఇక్కడ 100 మీటర్స్ కడితేనే మన కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు అందినాయి. ఇప్పుడు 95 లో కడితే నీళ్లు అందే అవకాశం లేదు. రెండవది, ఇచ్చంపల్లిలో బచావత్ ట్రిబ్యునల్ లో అనేక గొల్లాలు పెట్టారు. ఛత్తీస్గఢ్ కు పవర్ లో 75% ఇవ్వాలని, వాటర్ రెగ్యులేషన్ పోలవరం డెల్టాకు గానీ పోలవరం ప్రాజెక్టు గానీ రెగ్యులేటెడ్ రిలీజెస్ చేయాలని. అంటే ఇచ్చంపల్లిలో కడితే మన తెలంగాణ పర్పస్ అనేది సర్వ్ కాదు, లిఫ్ట్ చేసుకున్నా కూడా. విద్యాసాగర్ రావు చాలా ఫైట్ చేశారు దాని గురించి. అవును. అయితే ఇవన్నీ కూడా మన మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ గురించి పాదయాత్ర కూడా చేశారు. అంటే ఇప్పటికైనా భరత్ మీరు దాని గురించి బచావ్ ట్రిబ్యునల్ లో చదివితే మనకు ప్రయోజనం తక్కువ, ఖర్చు అంతా మనం పెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్ కేమో విద్యుత్ శక్తి ఇవ్వాలి, కోస్తాకేమో నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా చర్చ చూసినాక జనం అర్థం చేసుకోవడానికి ఒకటి చెప్పాను. నువ్వు ఇంత మనం మాట్లాడుతున్నాం కదా, కాళేశ్వరం కుంగుబాటు విషయంలో చర్యలు ఉండాలన్నా వద్దా? చర్యలు ఉండద్దని నేను అంటలేను. ఇప్పుడు ఇంజనీర్స్ మీద మనం మాట్లాడుతున్న చర్చ చూసి ఇదేమన్నా తప్పు జరిగినట్టు అనిపిస్తుందా? నేనే చెప్పాను కదా మీకు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఒక క్లూ ఇచ్చారని చెప్పాను. రేపు ఇప్పుడు నిపుణుల కమిటీని ఎవరైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిపుణుల కమిటీని అపాయింట్ చేస్తున్నదో వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేశారు అనుకోండి, రేపు వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత వీళ్ళందరికీ శిక్షలు పడతాయి కదా. అంటే నేనేమంటున్నా నా వైపుగా చివరికి, ఎందుకంటే సమయం దగ్గరకు వచ్చింది. దయాకర్ గారు, ఒక క్వశ్చన్. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ సర్కార్ వినియోగిస్తుందా లేదా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ ఆలోచన ఏంటి?
ఇప్పుడు కాళేశ్వరం రిపేర్స్ కు సంబంధించిన అంశంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను బేస్ చేసుకొని మనం ఎక్కడెక్కడ దాన్ని రిపేర్స్ చేస్తే ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుంది, దానికి ఎంత ఖర్చు అయ్యింది అనేది ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఉంటది. బట్ ఇక్కడ స్టార్ట్ చేశారు ఆల్రెడీ tracker. అక్కడ జరిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని అంచనా వేయడానికి మాత్రమే ఇన్ని రోజులు దాని విషయంలో అంటే దాన్ని ఇప్పుడు ఖాళీ కాళేశ్వరం ఉంచారు. ప్రాజెక్టు వినియోగంపై ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటంటారు? అది కరీంనగర్ కో లేకపోతే కింది ప్రాంతాలకు భూపాలపల్లికో ఇటు ఒక మినీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా లేకపోతే మధ్యతర ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా ఉండొచ్చు. ఎత్తిపోసేదైతే దాని వైబిలిటీ లేదు. దయాకర్ గారు, ఒక్క నిమిషం. అది- మీరు ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలవరంలో పనిచేస్తున్న బేయర్స్ కంపెనీ అమెరికన్ ఎక్స్పర్ట్స్ తోని ఇప్పుడు మేడిగడ్డను మళ్ళీ పునర్నిర్మాణం కోసం అంతకంటే ముందు ఈ లోపాన్ని అధ్యయనం చేయడానికి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వాళ్ళకు లెటర్స్ కూడా ఇచ్చింది. మళ్ళీ పునర్నిర్మించడానికే రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. పునర్నిర్మిస్తారు. కానీ ఇప్పుడు మీరు అనుకున్న ఏదైతే ప్రాజెక్ట్ రూపం ఉందో దానికి అది ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎత్తిపోతల పథకం అనేది 12,000 కోట్లు సంవత్సరానికి తప్పు లెక్క. ఎందుకంటే వచ్చిన రిపోర్ట్స్ కాగ్ రిపోర్ట్స్ కూడా తప్పని అనొచ్చు కానీ ఒక్క నిమిషం, కాగ్ రిపోర్ట్ ఈస్ దేర్ కదా. 1 మినిట్. కాగ్ రిపోర్ట్ ఎట్లా లెక్క చేస్తుందంటే నాటేసిన దగ్గర నుంచి కోత కోసేదాకా మేడిగడ్డ నుంచి ఇన్ని రకాల, అంటే దాదాపు 19 పంపులు ఆన్ చేస్తే 19 స్థలాలల్లా ఎంత అయితే పవర్ అని లెక్క కడుతుంది. మన రఘు గారు అట్లే కట్టారు, కోదండరామ్ గారు కూడా అట్లే కట్టారు. ఇదేంటంటే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఇప్పుడు 4 ఏళ్లలో ఎంత ఎత్తిపోసినాం? హార్డ్లీ ఒక 160-170 టీఎంసీలు ఎత్తిపోసినాం. అంటే వర్షాలు పడ్డప్పుడు అక్కర్లేదు, శ్రీరామ్ సాగర్ వలుగుపడ్డప్పుడు అక్కర్లేదు, కడెం ద్వారా ఎల్లంపల్లి నింపినప్పుడు అక్కర్లేదు, వర్షాలు పడ్డప్పుడు కాళేశ్వరంతోనే అక్కర్లేదే. అదే మరి కాళేశ్వరం గేట్లు ఎత్తి కిందికి పోలవరానికి పంపించిన అది కట్టిందే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఇప్పుడు ఒక ఎండాకాలం 2 సంవత్సరాలు నీళ్లు వర్షాలు రాలే. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు 1,42,00,000 మందికి మంచిళ్ళు ఇస్తున్నది మెట్రో వాటర్ వర్క్స్. ఎక్కడి నుంచి తెచ్చిస్తాం చెప్పండి? అప్పుడు మేడిగడ్డ అవసరం ఏందనేది ఇచ్చిందని చెప్పి అనుకునేవి లేదు. కొండపోచమ్మ ఆగిపోయింది. కొండపోచమ్మ 15 టీఎంసీల కొరకు కట్టినాం, అది 3 టీఎంసీలు కట్టంగానే లోతుకుపోతుంది. దాంట్లో ఎన్ని టీఎంసీలు నింపుతామో కూడా తెలియదు. ఇంకా దానికి ఆల్టర్నేట్ ఎండ్ రూట్ లో డైరెక్ట్ పైప్ లైన్ వేయాలన్నా అనేది కూడా ఒక ఆల్టర్నేట్ ఆలోచన ఉంది. ఎందుకంటే 10 టీఎంసీ మనం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టినాం, కానీ మీ కేసీఆర్ గారు పెట్టినట్టయితే దాంట్లో లేదు. కొండపోచమ్మ కాడికి ఆగిపోయింది. కొండపోచమ్మ అప్పుడు చిన్నగా ఉండే 8 టీఎంసీలు, దాన్ని ఇప్పుడు 15 టీఎంసీలు కేసీఆర్ పెంచారు. మీరు అన్నట్టు ఏంటంటే బుడుగు అని అంటాం మనం. ఏంటంటే నేల మీద కంటే ఎక్కువ పైకి మన గంగాలం లాగా ఉంటది అది కొండపోచమ్మ. అయితే పైన నీళ్లు పెట్టినప్పుడు ఏమైందంటే భూముల్లో బుడగలు వచ్చి ఈ సీపేజ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల ఇట్లాంటివి వస్తుంటాయి. అక్కడ గ్రౌటింగ్ అనేది మళ్ళీ చేయాల్సి వస్తుంది ఎక్కడెక్కడైతే సీపేజ్ ఉందో. ఇదే 50 టీఎంసీ మలన సాగర్. అవును, మలన సాగర్కి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది స్లోగా నింపుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది స్టెబిలైజ్ అయింది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు 40 టీఎంసీలు నింపినా కూడా దానికి ఏం కాదు. అయితే కాదు, భూకంపం కూడా థర్డ్ దీనిలో ఉన్నది. ఒక నిమిషం, సైన్స్ దేన్నైనా కూడా ఇది జోన్ 3 లో ఉంది, భూకంపం జోన్ 3 లో ఉంది, పోలవరం ఏమో జోన్ 2 లో ఉంది. అంటే నేను అనేది పోలవరం పక్కన పెట్టానా మనకి, ఇప్పుడు పోలవరం ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటారు. అది సెంట్రల్ వాటర్ కమిషన్ కడుతున్నది. అది జోన్ 2 లో ఉన్న పోలవరాన్ని వాళ్ళు చేపట్టినప్పుడు జోన్ 3 లో ఉన్న మేడిగడ్డ కావచ్చు, జోన్ 3 లో ఉన్న మలన సాగర్ ఎందుకు ప్రమాదం ఎందుకు జరుగుతుంది? ప్రకాష్ గారు, జోన్ 3 లో ఉంటేనే డేంజరస్, జోన్ 5 కాదు. ఒక నిమిషం, జోన్ 5 ఉంటే హైయెస్ట్ డేంజరస్ అన్నట్టు, అంతే కదా? కాదండి, జోన్ 1 ఉంటే హైయెస్ట్ డేంజర్, జోన్ 2 ఉంటే ఇంకా ఇదంతా హైదరాబాద్ జోన్ 5 లో ఉంది, హైదరాబాద్ జోన్ 5 జోన్ 4 లో ఉంది. ఒకటి భరత్ భాయ్, ఇదంతా ఒక చర్చ. నేను అంటున్నా, మీరు ఇంతవరకు చర్చ జరిగిన దాంట్లో కాళేశ్వరం కు సంబంధించి అవకతవకల అవినీతి మీద చర్చనే లేదు కదా? లేదు. కమిషన్ లో మీరు పెట్టలేదు అసలు అవినీతి ఉన్నది. అందుకనే అది రేపు వినండి, అది రేపు మీకు వచ్చినాక తెలుస్తుంది. వీళ్ళని అడిగిన క్వశ్చన్లను బట్టి వీళ్ళు ఒక అంచనా. ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనే చెప్పారు తప్ప కరప్షన్ కమిషన్ ఏం లేదు కదా. ఇర్రెగ్యులారిటీస్ ఆల్సో కరప్షన్ ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట, బ్రిడ్జి 3 పిల్లర్లో 4 పిల్లర్లో కూరడం అనేది ఇర్రెగ్యులారిటీయా కరప్షనా? ఇర్రెగ్యులారిటీ కారణం ఏమైంది? నిర్లక్ష్యం కావచ్చు, లేకుంటే అశ్రద్ధ కావచ్చు. వాస్తవంగా కరప్షన్ పెడితే
మొత్తం కాదు దాన్ని ఇప్పుడు ఆ ప్రజాధనం దుర్వినియోగాన్ని ఏం చేయాలి మనము? అది ఘోష్ గారికి మీరు ఇవ్వలేదు, ఎందుకంటే 28 ప్యాకేజీ వస్తుంది కాబట్టి నువ్వు బాధపడకు ప్రకాశం. కాదు నువ్వు దీంట్లో ఎకనామిక్ కోణం లేదు, క్వశ్చన్లు చెప్పినావు అని చెప్పేసి నేను చెప్తా ఏనండి. 28 ప్యాకేజీలలో కూడా అవినీతి జరిగే అవకాశం ఉంటది అనుకోని 28 ప్యాకేజీలు అప్పచెప్పాలి ఘోష్ గారికి. ఎందుకు చెప్పారు అది చూద్దాం తర్వాత. ఇప్పటికీ మీరు అనుకుంటున్నట్టుగా నేను అందుకనే మీరు కరప్షన్ గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఈగా చేసిన వ్యక్తికి సంబంధించి మార్కెట్ ఏసీబీ ప్రెస్ రిలీజ్, నేను అన్అఫీషియల్ గా చెప్తున్నా, ఏసీబీ ప్రెస్ నోట్ చెప్తున్నా. మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈసీబీ నూనె శ్రీధర్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు, తెల్లాపూర్ లో విల్లా, షేక్పేట్ లో ఫ్లాటు, కరీంనగర్ లో 3 ఓపెన్ ఫ్లాట్లు, అమీర్పేట్ లో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో 3 ఇండిపెండెంట్ హౌస్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కార్లు, బంగారాభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వ, బహిరంగ మార్కెట్లో 100 కోట్ల విలువైన ఆస్తులు ఉంటాయని అంచనా. ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆస్తులు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చేసిన వాళ్ళు. ఇక ఆలోచించండి ఎక్కడ పోతుంది కరప్షన్. ఇప్పుడు మీరు ప్యాకేజీలు మీరు మొన్న హరేరామ్ కూడా అంతే కదా, ఎంతో ఎన్ని కోట్ల విలువైన ఆస్తులు? 300 కోట్లు. ఇద్దండి ఇది ఎక్కడికి పోతుంది? చిన్న ఇప్పుడు ఇరిగేషన్ కదా, పని చేసిన వాళ్ళు పోతే ఇంక ఎస్సీలు లేకపోతే వాళ్ళు ఇంజనీరింగ్ చీఫ్ల ఆస్తుల మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 60,000 కోట్లతో కూడా కంప్లీట్ అయ్యేది ఈ ప్రాజెక్ట్ అని ఒక వ్యక్తే 200-300 కోట్ల ఆస్తులు సంపాదిస్తే ఈ స్థాయి ఉన్న వ్యక్తి ఎక్కడ పోతే సమాజంలో అన్రెస్ట్ వస్తుంది. దీన్ని రాజకీయ పార్టీలు ఆపాలి. ఇంకొక వైపు భూములు కోల్పోయిన వాళ్ళు చూడు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని తప్పు పట్టట్లేదు. సమాజంలో అన్రెస్ట్ రాకుండా రాజకీయ పార్టీలు చూడాలంటే ప్రజలను కరప్ట్ చేసే వాళ్ళ గురించి మీకు ఎందుకండి భ్రమలు? ప్రజలకు 6,000 ఇచ్చి ఒక ఓటు తీసుకున్న వాళ్ళ మీద ఎందుకు భ్రమలు పెంచుకుంటారు? మరి చెప్పాలి మీలాంటి వాళ్ళే. రాజకీయ నాయకులు మీరు ఇప్పుడు ఏ పార్టీలో లేరు కాబట్టి చెప్తారు, మీరని చెప్పాలి కదా. రాజకీయ నాయకుల ఆస్తులు బాధ అనిపిస్తుంది. అరే ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 200-300 కోట్ల ఆస్తులు ఉంటే, మొన్న ఒక 200-300 కోట్ల ఆస్తులు ఉంటే, అంటే వీళ్ళు 20-30 ఏళ్ల సర్వీలు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే అనను, ప్రాజెక్టు ఆ పార్టీ ఈ పార్టీ అనను. ఎన్ని వేల ఎకరాలు కోల్పోయిన రైతులు, ఎన్ని వందల ప్రాణాలకు సమస్య అయింది, ఎంతమంది ప్రాణం పోయింది మీరు చూసుకోండి. ఇదే మలన సాగర్, ఏటిగడ్డ, కృష్ణాపూర్, ఈ ఎర్రవెల్లి ప్రాంతంలోనే మీరు చూడండి. మీరు దీని కొరకు ఇబ్బంది పెట్టి నాకైతే బాధ అనిపిస్తుంది. సారీ, ఎందుకంటే ఇది 200 కోట్లు 300 కోట్ల ఆస్తులు ఇంజనీర్ల కంటే ఈ ఏసీబీ స్ట్రెంత్, ఆ ఏసీబీ చెప్తున్నా 10,000 పట్టుకున్నారు, 20,000 పట్టుకున్నారు. చిన్న ఉద్యోగులను తీసుకుపోయి జైల్లో పెట్టేస్తారు. సరే, అది కూడా తప్పే. 10,000 20,000 పీడించడం తప్పే, దాన్ని కాదని జస్టిఫై చేయను. మరి వాళ్ళకి అంత పెద్ద తిమింగళాలందరూ వేసేయండి, 200-300 కోట్ల వాళ్ళందరూ వేసేయండి. భరత్ గారు 13.5 లక్షల కోట్లు దేశం దాటి స్విస్ బ్యాంకులలో అక్కడ ఇక్కడ మూలుగుతా ఉన్నాయి. నీరవ్ మోడీ, లలిత్ మోడీ వాళ్ళు, కింగ్ ఫిషర్, విజయ్ మాల్యా, వీళ్ళందరి గురించి అది వేరే సంగతి. నేనే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు అండి, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళంటే వాళ్ళకి అవకాశం ఇప్పుడు గవర్నమెంట్ ఇది. మీరు అవినీతి చేస్తే వదిలేస్తారు ప్రకాశ్, నువ్వు మాట్లాడొద్దు మరి రేపు. ఇక మేమేమన్నా ఇక్కడ అవినీతి మా వాళ్ళు తెలిసిందనుకో. సురేఖ చెప్పింది ఏంటండి, మా మంత్రులు కమిషన్ లేని ఏ పని చేయము, కానీ మీరు కమిషన్ అడగకుండా మిమ్మల్ని చెప్పి కేటగారికల్ గా చెప్పి మీరే అడగాలి, ఆమె మీరే అడగాలి. హరీష్ గారు మీ రెస్పాన్స్ లైవ్ లో ఏంది 100 కోట్లు? నాకు తెలిసి అంతకుముందు ఆయన జిహెచ్ఎంసీ ఆయన కేసు ఎక్కడ పోయిందో తెలియదు. సివి ఆనంద్ ఉన్న ఏసీబీ ఉన్నప్పుడు రైడ్ చేశారు, దానిలో ఆయన క్వశ్చన్ కూడా చేస్తా అన్నారు. ఎవరిని? మాజీ మన అర్బన్ డెవలప్మెంట్ అరవింద్ కుమార్ కూడా క్వశ్చన్ చేస్తారు అని అన్నారు. అది ఎక్కడ పోయిందో కేసు తెలియదు. మరి దయాకర్ గారు చెప్పాలి. నేనేమంటున్నా అంటే అవినీతిని అంశంగా చేయాల్సిన అవసరం లేదు అని ఎవరన్నా అంటే అది తప్పండి.
ఎందుకంటే దీంట్లో అవినీతి జరిగింది అని తేల్చాల్సిన అవసరం ఎందుకుందనంటే భవిష్యత్తులో ఇటువంటి ఇంకో ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి లేదా సరే ఇంకో అంటే ముఖ్యమంత్రి నేనేమంటా అంటే ఇప్పుడు ఈ ఒక్క నిమిషం రాజకీయ వృధా చేస్తా, నన్ను ఎవరు ప్రశ్నించొద్దు. ఎందుకంటే అవినీతి అనేది ప్రధాన అంశం గానే కాదు, కేవలం మనం టెక్నికల్ డీటెయిల్స్ మీదనే పోదాము అని అంటే అది తప్పు. అవినీతి కూడా సైట్ ను మార్చడంలో అవినీతి ఉంది, కాంట్రాక్టర్ల ఎంపికలో అవినీతి ఉంది. ఇవన్నీ కొత్త కాంట్రాక్టర్ ఇక్కడైతే ఆల్రెడీ కాంట్రాక్టర్లు ఫిక్స్ అయిపోయినారు, ఇక్కడైతే ఆల్రెడీ మన ప్యాకేజీలు ఫిక్స్ అయిపోయినాయి. కొత్త ప్రాజెక్టు కట్టాలి, కొత్త కాంట్రాక్టర్లను తీసుకురావాలనే దురాలోచనతోటి అవినీతికి ఆస్కారం ఏర్పడ్డది. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తాను, చిన్న డిస్క్లైమరు. రాజకీయ పార్టీలు ఎన్నికల దీనిల గురించి 6% కమిషన్ ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా అది నడుస్తుంది. నేను ఓపెన్ గా చెప్తున్నాను, పబ్లిక్ ప్రజలారా, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసినా ఆ రాజకీయ పార్టీకి 6% ఇవ్వాలి. 6% డబ్బులు ఎక్కడ పోతున్నాయంటే మళ్ళా ఎలక్షన్ లో ఓటు వచ్చేటప్పుడు ప్రజలకి, మీకు మునుగోడు ఎలక్షన్స్ లో 6,000 ఓటుకి ఇచ్చారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అక్కడి నుంచే వస్తున్నాయి. ఓకే, తర్వాత దుబ్బాక్ అయినా, మునుగోడు అయినా, నాగార్జున సాగర్ అయినా, మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఈ ప్రాజెక్టుల ద్వారా తీసుకున్న డబ్బులు లేకపోతే కాంట్రాక్టుల ద్వారా తీసుకున్న డబ్బుల్ని మళ్ళీ ప్రజలకి ఓటుకింత అని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాయి. ఓకే, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగి ఒక్కడే 200 కోట్లు 300 కోట్లు పెట్టుకుని ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడు, తాను తన కుటుంబ ఆస్తులను అజ్జేస్తున్నాడు. నేను అట్లా అని పొలిటికల్ కరప్షన్ జస్టిఫై చేయట్లేదు. పొలిటికల్ కరప్షన్ చేసి అల్టిమేట్ గా రాజకీయ నాయకులు ఏంది, మళ్ళా ఆ డబ్బుల్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓటుకింత అని మంచుతున్నారు, మళ్ళా నెక్స్ట్ కరప్షన్ చేయాలని చూస్తున్నారు. కానీ ఫస్ట్ ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఇంత ఒక ప్రభుత్వ ఉద్యోగ 200 కోట్లు ఉంటే ఆయన ఏం పబ్లిక్ ఏం బంచడు, ఏం చేయడు. ఆయన కుటుంబం 7 తరాలు కూర్చొని తింటారు. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అంటే దొరికిన రామైనా, నూనె శ్రీధర్ అయినా, అంతకుముందు జిహెచ్ఎంసీ ఆయన పేరు నాకు గుర్తులేదు. దొరికిన వాళ్ళు దొంగలండి, దొరికిన వాళ్ళు దొంగలు, దొరకకపోతే ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు గజేంద్ర సింగ్ షెకావతే జలశక్తి మంత్రి, పార్లమెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంపీగా ఒక ప్రశ్న వేశారు, కాళేశ్వరంలో కరప్షన్ జరిగిందా అని. ఆయన ఒక వారం రోజుల తర్వాత రిటర్న్ ఆన్సర్ ఇచ్చారు, కాళేశ్వరంలో కరప్షన్ జరగలేదు అని. అంటే నేననేది ఏంటంటే, ఇప్పుడు డబ్బు సంపాదించడంలో ఒక్క ప్రాజెక్టులలో కరప్షన్ ఉండదండి, ఇన్ఫ్లుయెన్స్ పెట్టి కూడా డబ్బు సంపాదిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు, ఇప్పుడు పేరు చెప్పను కానీ అధికారంలో ఉన్న వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు, ల్యాండ్ సెటిల్మెంట్స్. చాలా సార్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా అది ఇంప్లిమెంట్ చేయరు. తెలంగాణలో మీకు నేను ల్యాండ్ సెటిల్మెంట్లు, ప్రభుత్వ భూముల కబ్జాలు, ఆ లెక్కలు వస్తాయి, వేరే కరప్షన్ రూపురేఖలు మార్చింది. నేనేమంటా అంటే ఈ కాంట్రాక్ట్, ఇప్పుడు వీళ్ళకి ఎందుకు కాంట్రాక్ట్ సంస్థలు లంచం ఇచ్చాయి? ఈ ఇంజనీర్కు 200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏంటంటే వాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేదు, వర్క్ చేయకపోతే ప్రాజెక్ట్ కూలిపోద్ది. ఇప్పుడు మేడిగడ్డ ఉందనుకోండి, మీరు చెప్పేది తప్పు, అట్లా కాదు. వీళ్ళు ఏం చేయాలంటే బిల్స్ కోసము ఆ మెజర్మెంట్స్ అవన్నీ వీళ్ళు కరెక్ట్ చేశారా లేదా అనేది సర్టిఫికేట్ ఇవ్వాలి. అయితే ఆ సర్టిఫికేట్ ఇవ్వడం 1 రోజులు ఆపాడు అనుకోండి, వాడి 200 కోట్లు ఆగిపోతాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు అడగకుండానే మాకు తొందరగా సర్టిఫికేట్ ఏరా బాబు అని చెప్పి ఆ డబ్బులు ఇస్తారు. అంటే ఒకటి వాళ్ళు నాణ్యతతో చేశారా లేదా, నాణ్యతతో ప్రతి కాంట్రాక్టర్ చేస్తారండి. నాణ్యత కాంట్రాక్ట్ చేస్తే మరి ఎందుకు అంటే వీళ్ళంతా ఇప్పుడు మనం మాట్లాడే వాళ్ళు ఎవరంటే, ఈ కక్కుర్తి పడి నాణ్యతను పాడు చేసే కాంట్రాక్టర్లు ఎవరు లేరండి. మెగా కాదు, నవయుగ కాదు, అండ్ ఎల్ఎన్టీ కూడా కాదు. ఎందుకంటే నేను వాళ్ళ పనులను 36 దేశాలలో వాళ్ళు చేస్తున్నారు పనులు. మనం అట్లా బట్టగాల్చి మీద వేయద్దు. వీళ్ళు ఎందుకు ఇస్తారు లంచాలు అని అంటే, ఇగో ఈ లేటుగా అవద్దని అంతే. ఇప్పుడు మనమే ఇస్తాం కదండి. ఇప్పుడు వీళ్ళకి లంచం ఇవ్వకపోతే ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీలు కొంచెం తక్కువ కోట్ చేసే కదా, ఈ లంచాన్ని పెట్టుకునే ఎక్సెస్ టెండర్ వేస్తున్నారు కదా. మీరు భారతదేశంలో ఏ టెండర్లోనైనా 20-30% మినిమం ఎక్స్ట్రా ఉంటుందండి. అది లేకపోతే అంటే ఇప్పుడు రాజకీయ పార్టీల కరప్షన్ ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోయింది. 6% ఇస్తే వాళ్ళ ఎలక్షన్ లో ఖర్చు, ఎలక్షన్లకు పబ్లిక్ మీకు 1000-2000 వట్టికి వస్తలేవు. రాజకీయ పార్టీ ఏ నేత సర్వీస్ చార్జెస్, ఒక కామన్ మెన్ గా ఇటుక ఒకసారి నేను భరత్ భాయ్, కామన్ మెన్ గా ఒక్కసారి మనం ఆలోచిస్తే, ప్రజాపాలకులమో లేకపోతే నాయకులమో లేకపోతే సేవకులమో అనుకుంటే, ఇదంతా ఎవరి డబ్బు?
ప్రజల డబ్బు పేదోనిది, మధ్యతరగతి, దిగువ ప్రజల డబ్బు మధ్యతరగతి మళ్ళీ ప్రజలకే ఏరింది ఎన్నికల్లో అంటే కాదు. అర్థం ఉంది. ఎంత ఒక కష్టపడి వ్యక్తి చేతిలో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఇతరత్ర రూపంలో వస్తే మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేను మీకు శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నట్టు కనిపించచ్చు కాక, కానీ ఒక కామన్ మెన్ గా నేను ఎదిగిన నేపథ్యము, ఒక పెరిగిన పరిస్థితులను బట్టి చూసుకుంటూ వచ్చిన తర్వాత 400 కోట్లేనండి. ఎంత అండి అది? రిపేర్ చేయొచ్చు కదా అంటాడు. ఏదో ఈయన ఇంట్లోకెళ్ళి తెచ్చి పెడుతున్నట్టు. ఇప్పుడు 200 కోట్లు ఈయన ఆస్తులతో రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు నూనె శ్రీధర్ ఆస్తులతో మేడిగడ్డ రిపేర్ చేయొచ్చు. ఎన్ని రకాల ఏసీబీ చెప్పిన దాని ప్రకారం ఈ నూనె శ్రీధర్ లేకపోతే హరిరామ్ ఆస్తులతో మేడిగడ్డ రిపేర్ చేయొచ్చు. నేను ఒక మాట చెప్తా దీంట్లో, నా అబ్జర్వేషన్ భరత్ భాయ్, ఇప్పుడు 11 లక్షలకి ఎకరము ఏంది గుండు గుత్తగా తీసుకున్నారు. ఇక్కడ ఎర్రవెల్లిలో గానీ ఏటిగడ్డ కృష్ణాపూర్ గుండు గుత్తగా ఆ ఊర్లో జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు ఆర్డర్స్ ఇచ్చేసి మీరు ఎకరం ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాల్సిందే అని మరణసాగరో లేకపోతే కొండపోచమ్మో మీరు ఆ బాధితులను ఒకసారి మీరు మీ కెమెరాలు పెట్టి పంపిస్తే ఇంకా ఆ గాథలు. కందిలి అని ఒక పత్రిక సంగారెడ్డి నుంచి వస్తుంది, మిత్రుడెవరు నాకు చూపించిండు. దాంట్లో కందిలి కథలని ఎంతమంది జీవితాలు ఆ ప్రాజెక్టుల వల్ల నష్టపోయిండ్రో. ఒక రోజున భూస్వామి అయిన ఇవాళ బికారి అయిపోయిండు, అడుక్కొని తింటున్న పరిస్థితి వచ్చింది. కానీ ప్రాజెక్టు కట్టడం వల్ల భూమి ఇచ్చినోడు బికారి అయిండు, ఆ భూమి ఇచ్చిన ప్రాంతం కూడా బికారి అయింది. ఇప్పుడు పరిస్థితులు ప్రాజెక్టు కూడా వచ్చే పరిస్థితి. ఆగను నువ్వు ఆగి. రెండోది ఎస్కలేషన్. ఒక మోటార్కు 2 రూపాయలు అయ్యేదంటే 4 రూపాయలు పెట్టి తెచ్చిండ్రు. ఇది ఎవరు చెప్పాలి? ఇది ఇంకో కథ. మూడోది ఏంటిది? మీరు కట్టిన నాణ్యత లేకుంటే పంప్ హౌజ్లో కూలిపోయిన పరిస్థితి. నాలుగవది ఇలా కట్టిన ప్రాజెక్టులు అయితే మీరు బ్యారేజెస్ కట్టినరో అవి కట్టిన ప్రాంతం కూడా సరైన ప్రాంతం కాదు. ఇలా అది నీట పోసిన పరిస్థితి అయింది. వైట్ ఎలిఫెంట్ అంటే మనోడు ఎలిఫెంట్ అని దానికి ఒక కొత్త ఎవరు కథను అల్లిండు. కానీ ఎలా అది వయబిలిటీ ఏంటంటే ఆయా ప్రాంతాలకు ఫీజిబుల్ గా ఉండేటట్టుగా మనం 2 లక్షల ఎకరాలకు 3 లక్షల ఎకరాలకు ఆ బ్యారేజెస్ ను వాడి కింది ప్రాంతాలకు ఇవ్వడం తప్పితే ఈ రివర్స్ రీడిజైనింగ్, రీపంపింగ్ పైనుంచి వచ్చి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తే అయ్యేది కాదు. మళ్ళీ తుమ్మిడిహెట్టిని మనం రిడ్రెస్ చేసి మళ్ళీ మైలవరం ఎత్తిపోసి ఎల్లంపల్లి నుంచి తెచ్చుకుంటే అసలు ఇప్పుడు చూడండి 8 టీఎంసీ ఉన్న కొండపోచమ్మ 15 అయింది. 15-16 టీఎంసీలో ఉన్న మల్లన సాగర్ 50 అయింది. నీకు ఇంటేక్ వెల్స్ అనేవి పెద్దగా చేయడం అనేదే లాభాపేక్షతో కూడుకున్నది. ఎర్త్ వర్క్ ఎక్కువ అయితేంది, దాని ప్రాజెక్ట్ రేంజ్ పెరిగింది. అందుకనే అది వేరే అంశాలు. కానీ ఇక్కడ కట్టినవి కూడా కూలిపోయేసరికి మొదలైంది కదా. ఎన్ని కూలిపోయినాయి మొత్తం కాళేశ్వరంలో? ఎన్ని స్ట్రక్చర్లు ఉన్నాయో మీకు తెలుసా? ఎన్ని కూలిపోయినాయి? 1-2 పియర్స్ మంచిగా మాట్లాడినావు, ఇంత మంచిగా మాట్లాడినవి నీకు నువ్వు ప్రశ్నించుకో. కాళేశ్వరంలో ఒక 5-6 అసలు కథనే లేనప్పుడు ఆయన ఎందుకు అసలు కథ ఏంటబ్బా? అది ఇంపార్టెంట్. అసలు పని ఆయనకు రాదు. ఇంత పెద్ద మనిషి ఆజాన్ బావుడు ఇప్పుడు మీరైనా కేసీఆర్ 16 లక్షలు 20 లక్షల ఎకరాలు వీళ్ళంతా ఏమనుకుంటారంటే మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం లేదనుకుంటున్నారు. మరి గంధమల్ల దగ్గర ఎందుకు శంకుస్థాపన చేసిండు? మీ సోర్స్ నుంచి తెస్తాం అనుకుంటున్నారా? నేను అనేది మీరు గట్టిన సోర్స్ నుంచి తెస్తాం అనుకుంటున్నారా? మీరే కట్టిండ్రా? అది ప్రపోజల్ లేదా? లేదా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నావు కదా. ఇప్పుడు వాళ్ళు కట్టారు కదా. ఎల్లంపల్లి 20 టీఎంసీ బేసే అది. మీకు భరత్ గారు బాగా గుర్తుంటారు, మీరు లోకల్ జిల్లా కాబట్టి. పొన్నం ప్రభాకర్ గారు దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్ చేస్తా అంటే మీరు ప్రభాకర్ రెడ్డి బాంబే రాని హెలికాప్టర్ రాని అన్నాడు. మేము కదా అది కట్టింది, మళ్ళీ దాన్ని ఎట్లా కోట్ చేసుకుంటారు? ప్రారంభోత్సవాలు చేయాలి, ఏం చేస్తావు? మీరు మేము అనుకోవద్దు, ప్రభుత్వము అని అనుకుందాం. ఉన్నదాన్ని కొత్త ప్రాజెక్ట్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీది మేడిగడ్డ, మీరు కడతారా సాగు కొడతారా మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. చదువుకున్న మీరే మమ్మల్ని చంపుకున్న మీరే అని అనుకున్నాం కదా. ఇక వాళ్ళే మామూలు లోపల పడేసేది 4 రోజులు వేస్తారు, 3 రోజులు వేస్తారని కథలు చెప్తారు. ప్రజాధనం దుర్వినియోగం లోపటేస్తారు, 10 రోజులు లోపటేస్తారు. నాదొక సలహా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మేడిగడ్డకు అయ్యే ఖర్చు 2 ఇంజనీర్ల ఆస్తులు వేలం వేసి అసలు ఏ స్థాయికి భరత్ భాయ్ అంటే ఇప్పుడు నువ్వు ఫీల్ అయినట్టే
ఇప్పుడు 1000 కోట్ల రూపాయల అవినీతి దందా చేస్తారు. బయట ఏం చెప్తుండ్రు? 15 రోజులు వేస్తారు రిమాండ్ కు, మహా అయితే 30 రోజులు. అయిపోయినాక ఆయనకి లెక్కలు దొరికేదేడా సచ్చేదేడా? గిదా ఈ సమాజంలో మనం న్యాయం రేవంత్ రెడ్డిని అడుగు ఎట్లా ఎందుకు ఇప్పుడు? అందుకనే ఎవడు బాధ్యుడో వాడి జీవితంలో మళ్ళీ తప్పు చేయకుండా అయ్యే పరిస్థితి వస్తుంది. రేపు గుర్తుపెట్టుకోండి ప్రకాష్ గారు. ఊకనే వదిలేస్తారు, ఏదో కమిషన్ ఏం అడగలే ఎస్ఆర్ ను అని, అదేదో అలీ బ్రహ్మానందం లెక్క ఉంటదని అనుకోకండి. నేను అంటున్న దాంట్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నేను చెప్తున్నా, ఒక్క వ్యక్తి దగ్గర, ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గర 200-300 కోట్లు అంటే మాత్రం నాట్ యాక్సెప్టబుల్. 1000 కోట్ల రూపాయలు నేను రాజకీయ పార్టీలు తీసుకుంటే దానిలో కొంత మేరకు ప్రజలకు వంచి పెడుతున్నాయి, కానీ వీళ్ళు 100 కోట్లు వాళ్ళ కుటుంబాలకు అయిపోతున్నాయి. అది కాబట్టి ఇక్కడ వారు అన్నట్టు దొరికితేనే దొంగ అన్నట్టు దొంగను పట్టుకునే ప్రక్రియ ఇది. అందరు దొంగలు పట్టుకోండి, దొరికితేనే దొంగ ఎవరు అందరి మీద వేయండి. ఎందుకు వదిలేస్తారు అనుకుంటున్నారు? సెక్షన్ 1 అవుతుంది, సెక్షన్ 2 అవుతుంది, సెక్షన్ 3 అవుతుంది. ఎందుకు వదిలేస్తారు అట్లా ఊరికే? రాహుల్ గాంధీ గారు ఆ బ్యారేజ్ గడ్డ మీద కుంగిపోయిన కాడ ఉండి ఛాలెంజ్ చేసిండు ఇస్తామని ఆయన నోట చెప్పిండు. మీరు ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఒక ఇల్లు కట్టండి, లేదంటే ఒక ల్యాండ్ కొనండి, మ్యూటేషన్ కోసం రెవెన్యూ పోండి, మీ కరప్షన్ లేనిది ఎక్కడో మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కరు పట్టించే బాధ్యత నీకు కూడా ఉంది పౌరునిగా. పట్టి అయ్యా నువ్వు అధికారంలో, నేను బయట ఉన్నా. ఇల్లు కొన్నా 2016లో కొన్నా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కు 3-4 వేలు అన్నారు, 4500 పేపర్ వర్క్ ఇచ్చారు కదా. బిల్డరు పేపర్ ఇచ్చారు కదా. లేదు వాళ్ళు ఎందుకో మరి చూసి జర్నలిస్ట్ అనేసరికి భయపడారు. జర్నలిస్ట్ అని భయపడ్డారు అంతే తప్ప అడగలేదు. యాక్చువల్గా డైరెక్ట్ గా బిల్డరే చేశాడు. ఇగో ఎక్కడ ఇప్పుడు నీ చేతిలో పవర్ఫుల్ మీడియానే ఉంది, దాన్ని ఎక్స్పోజ్ చేసే హక్కు నీకుంది. నీకెవరు ఇచ్చింది కాదు కదా, మా ముఖ్యమంత్రి గారు, దేశ ప్రధానమంత్రి గారు. నేను అందుకే చెప్తున్నా, నా ఒపీనియన్ ఏంటంటే మేడిగడ్డ దయచేసి రిపేర్ చేయించండి. ఆ పార్టీ కేసీఆర్ కట్టాడనో వాళ్ళు కట్టాడనో కాదు, ఆ రిపేర్ సొమ్ము మీరు పట్టుకున్న ఏసీబీ వాళ్ళ సొమ్ము వేలం వేసి దాన్ని చేయండి. అది ప్రమాదానికి అది ఎవిడెన్స్ కాబట్టి దాన్ని అట్లా పెట్టినాం. రేపటి రోజున దాన్ని బాగు చేయడం అనేది వీళ్ళు చెప్తేనే చేయం కదా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనే చేయం. అది ప్రజల ఆస్తి. కాకపోతే ఆ ప్రజల ఆస్తిని వినియోగించడంలో దుర్వినియోగం చేసిండ్రు, అవినీతులు చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు. అది తర్వాత లెక్క. ప్రజల ఆస్తులను ప్రజలకు ఇవ్వడంలో మన బాధ్యత ఉంటదని తెలుసు. కానీ ప్రత్యేకించి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అసలు అవునండి అయింది ఏంది చేస్తాం, ఏం చేస్తారు? తప్పు చేయడం వాళ్ళ వంతే, దబాయింపు వాళ్ళ వంతే. ఇక మరి గవర్నమెంట్ ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు, ఇన్ని వ్యవస్థలు రాజ్యాంగం ఎందుకు, ఇదంతా పంచాయతీలు ఎందుకు చెప్పండి నాకు. కాబట్టి అవినీతి చేసేటప్పుడే ఈ సోయి ఉండాలి. తర్వాత దబాయింపులు చేసి చూస్తాం కాంగ్రెస్ వాళ్ళు, రేపు మేము కూడా చూస్తాం. అవినీతి చేసేటోని ఎవరిని ఏం చేసినా కూడా ఎవరేం వెనకేసుకొని రారు. ఇలా అద్దంకి దాకా ఇంత మాట్లాడుతుంటే రేపేదో అవినీతి కూపంలో ఉంటే భరత్ ఊకుంటాడా? జీ న్యూస్ ఆయన అయినా సరే దాకరికి ఇంత మంచి ముచ్చట చెప్పెట్టాడయా, బాగా పోయిండు, మొత్తం ఇట్లా ఇరుక్కున్నాడని చెప్పి అనరా? కాబట్టి ఇలా ప్రతి ఒక్కటి మంచి చేసినోడే సమాజానికి మంచి. కొన్ని సందర్భాల్లో మంచి చేయాల్సిన అనుకున్నోడు కూడా అవినీతి కోపంలో కూరిపోతే గిట్లనే అనుకున్నారా? చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు కేసులో పట్టిన వాళ్ళను? నేనేమంటా అయితే ఒక అంచనా అయితే 10,000 కోట్లు రిపేర్ కోసం పడుతుంది అని ఎక్కడో నేను చదివి. ప్రాజెక్ట్ మొత్తం మా మేడిగడ్డ ప్రాజెక్ట్ కాస్టే 16 ఎన్ని కోట్లు? నాట్ ఓన్లీ మేడిగడ్డ, అన్నారం సుందిల్ల కింద కూడా బొంగలు పడే అవకాశం ఉంది. గ్రౌటింగ్ చేస్తే క్లోజ్ అయిపోయినాయండి, అవి ఏం లేవు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా ఏం చెప్పట్లేదు ఆ విషయంలో. మన ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ లో కూడా చెప్పింది లేదు. వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ టెక్నికల్ మిస్టేక్ ఏమన్నా ఉందా నిపుణులను పెట్టి చూడండి, ఎందుకంటే ఒకవేళ టెక్నికల్ మిస్టేక్ ఉంటే ఆ 2 బ్యారేజీలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అన్నారు. అయితే వాళ్ళు ఈ టెక్నాలజీ భారతదేశంలో లేదండి. సీకెంట్ ఫైల్స్ అనేది ఫస్ట్ టైం ఇరిగేషన్ ప్రాజెక్టులలో బ్యారేజీలలో ఇక్కడ వాటిని కూడా టెస్ట్ చేయించి బతికొస్తే పనికి రావాలి, చూసే వాడతాం, లేకపోతే అందుకే అవన్నీ ఇంజనీర్స్ పెద్ద ఎత్తున మొత్తానికి ఇప్పుడు సరే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు అది బ్యారేజ్ రిజర్వాయర్ కాదు, సుందిలో కూడా బ్యారేజే, అన్నారం కూడా బ్యారేజే. సరే మోటార్లు అవి
ఎంతవరకు మరి ఆపరేషన్ ఓఎండ్ఎం వర్క్స్ ఎన్ని చేస్తున్నారు, ఇప్పుడు కనీసం వాటిని మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా నాకు క్వశ్చనే. ఇప్పుడు 3 ఏళ్ళు బంద్ పెడితే అవి పాడైతాయండి. 3 ఏళ్ళు కంటిన్యూగా ఆపరేషన్స్ లో లేవు అవి. ఇప్పుడు అక్టోబర్ 2023 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పంపు ఆన్ చేయలేదు. ఇట్లా చేస్తే ఏమైందంటే ఏ పంపు అక్కర్రాదు అవి వాడకపోతే, మొత్తం పాడైపోతాయి. ఓకే, బంద్ ఎందుకు చేసిర్రు మరి? వాళ్ళు రిపేర్ వాళ్ళు చేయొచ్చు కదా టీఆర్ఎస్ వాళ్ళు. నేను అనేది చూద్దాం. ఇప్పుడు దయాకర్ గారు, TRS వాళ్ళు ఎందుకు చేస్తారు? దయాకర్ గారు ఇక రిపేర్ చేస్తారా? ఇప్పుడు అయిపోయింది ఇక పీసీ ఘోష్ రిపోర్టు ఎండి. ఇప్పుడు అది రికమెండేషన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు అట్లా ఖాళీగా పెడతారు? ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావడం అనేది జరిగింది కాబట్టి దాని అంటే బేస్గా మీరు బీఆర్ఎస్ ను ఎంత ఎక్స్పోజ్ చేయగలిగారు అంత చేశారు. ఇక ఇప్పుడన్నా ఆలోచించి ఈ సీజన్ అయినా నింపే ప్రయత్నం చేయండి. నీళ్లు ప్రాజెక్టులే కదా. ఒకటి భరత్ భాయ్, ఇప్పుడు అక్కడ 3 బ్యారేజీలు కూడా ఎంత మేరకు సేఫ్ అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారిగా వారు అన్నట్టుగా 28 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తే తట్టుకునే శక్తి ఉందని ఆయన అన్నట్టుగా, ఆ తట్టుకున్న దెబ్బకి అవి క్రాక్లు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఎప్పుడైనా ములుగు ప్రాంతంలో గంతటి వరద కోతలు వచ్చినాయి. ఎందుకు వదిలేసినాం అన్ని నీళ్లు? ఇవన్నీ స్టాక్ పెట్టేసిన తర్వాతనే అవంతా జరిగినాయి. కానీ నేనేమంటున్నా అంటే, ఇంత మహా ప్రాజెక్ట్ కాస్త ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చిందని ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పలే. అంటే ఇప్పుడు చిన్నదే 3 బ్రిడ్జిలే, ఇంత పలుగులే కదా, ఏమైందని అంటోళ్ళు మరి ఎందుకు ఆ రోజు నీటి నింపడం ఆపినరు ఆ బ్యారేజీలకు, సుందిళ్ళకు గానీ మేడిగడ్డకు గానీ అనేది ఎవరు చెప్పలే. కాబట్టి దాని విషయంలో మేము కూడా టెక్నికల్ ఇష్యూస్ తీసుకొని ఆ 3 బ్యారేజీలకు సంబంధించి కొంతమంది సుందిల నుంచి ఎత్తిపోసుకోవచ్చు ఎల్లంపల్లికి, దానికి ఏం ప్రమాదం ఉండదు అని చెప్పి కొంతమంది సలహాలు ఇచ్చిండ్రు అక్కడ ఉన్న కొంతమంది మిత్రులు. చూడాలి వాటిని ఏది మేలు జరుగుతుంది ప్రజలకు అనేది ఆ కోణం నుంచి ఆలోచించి, రిపేర్స్ అనేది ఇష్యూ కాదు. 400 కోట్లు కాకపోతే 500 కోట్లు అనేది పెట్టడం, మళ్ళీ ఇట్లా కాకుండా చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. దగ్గర ఒక్కటే చెప్తా, మాకు ఆదిలాబాద్ జిల్లాగా న్యాయం జరిగింది, మీరు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకి. అది తుమ్మిడి హెట్టిది. ఇగో మొన్న ఛాలెంజ్ చేసిండు ప్రకాష్ అన్న, నువ్వు ఆ ఛాలెంజ్ చేయకన్నా అని చెప్పిన. అదైనా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 4 మీటర్లు తక్కువ ఎత్తుతో గట్టి కాదు. ఒక్క నిమిషం దయాకర్, ఒక్క నిమిషం. అక్కడ 44 టీఎంసీలే మనకు ఎత్తిపోసుకోవడానికి దొరుకుతాయి ఫస్ట్. ఎందుకంటే రిజర్వాయర్ సైజు 4 వంతులు తగ్గిపోయింది. ఒక నిమిషం నాకు చెప్పని. ఇప్పుడు 152 మీటర్లు అంటేనేమో 5.8 టీఎంసీలు పడతాయి అందులో. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే 1.6 టీఎంసీ పడుతుంది 148 లా. దానివల్ల నేనేమంటున్నా, నువ్వు అంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు పోతావే? 142 కట్టుకోవే. అదే వాళ్ళకి 50 టీఎంసీలు కాదు, 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలకు మీకు సిరిపూర్ కాగజ్ నగర్ ఆ ప్రాంతం అది కూడా అక్కర్లేదు అంటున్నా. అది కూడా అక్కర్లేదు. వార్దా మీద 700 కోట్లతో బ్యారేజ్ ప్రపోజల్ సిడబ్ల్యూసీ దగ్గర పెండింగ్ ఉంది. తుమ్మిడాటి దగ్గర ఇప్పుడు 148 లా కట్టాలంటే ఇవన్నీ ఇష్యూస్ తో పాటు 4,700 కోట్లు అవుతుంది. ఆ బ్యారేజ్ చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే 2 నదులు కలిసే కాడ కదా. ఇప్పుడు వార్దా మీద 20 టీఎంసీల అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఒకసారి ఈ బీజేపీ మీద, అంటే అక్కడున్న ఇరిగేషన్ మినిస్టర్ మీద కొద్దిగా వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రయోజనాలు నాశించి ఒత్తిడి తెస్తే వార్దా బ్యారేజ్ మీద ఏదైతే పెండింగ్ ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పంపియండి. గవర్నమెంట్ లో ఉన్నాయి అవి కట్టాలని ఉండే. నేను మన హరీష్ గారికి ఏం చెప్తున్నా అంటే, ఇది గవర్నమెంటే పంపింది, కేసీఆర్ గవర్నమెంట్ పంపినా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గవర్నమెంట్ ఫాలో అప్ చేస్తున్నది. కానీ అక్కడ క్లియరెన్స్ ఇస్తలేరు వాళ్ళు. వార్దా నది మీద ఎటువంటి అభ్యంతరం లేదు వాళ్ళకి, ఎందుకంటే అది మహారాష్ట్ర పోయే నీరు కాదు, ముంపు కూడా ఎక్కువ లేదు. అది మన తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. అది అక్కడ కడితే ఏంటంటే 2 కిలోమీటర్ల పైనే కాబట్టి ఈ 152 మీటర్ల ఎత్తులు ఏదైతే కాలువలు తవ్వారో ఆ కాలువలకు డైరెక్ట్ గ్రావిటీతో వస్తాయి ఇవి వార్దా నీళ్లు. ఇప్పుడు మళ్ళా తుమ్మిడేటి ఆదిలాబాద్ కోసం అక్కర్లేదు. అది ఆదిలాబాద్ కోసం దీనికంటే 4వ వంతు ఖర్చుతో వార్దా కంప్లీట్ చేస్తే అయిపోతుంది. మీకు ఆ ప్రపోజల్ మీరు అక్కడున్న సిఈ గారిని అడిగితే ఇస్తారండి హరీష్ గారు. మీ అశ్వాబాద్ లేదా మంచిర్యాల సిఐ దగ్గర. అవునవును, వాళ్ళు ఎందుకంటే దేశంలో చాలా ప్రాజెక్టులకు వాళ్ళే కన్సల్టెంట్స్, వాళ్ళని తప్పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీనిలో ఎవరిది తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇంజనీరింగ్ తప్పు లేదు, గవర్నమెంట్ తప్పు లేదు, వ్యాప్కోస్ తప్పు లేదు, తప్పు ప్రజలదే తప్పు. డ్యామ్ల తప్పు కడితే ఎందుకు కూలుతాయండి? అది అంటే ఇక్కడ అట్నే ఉండాలి.
ఇప్పుడు టెక్నాలజీ కొత్తది, ఇంజనీర్స్ కి అనుభవం లేదు, ఓన్ టైం సరిగా జరగలేదు, ఇవన్నీ పొరపాట్లు జరిగినాయి. ఒకసారి జరుగుతూనే కదా అంటే మళ్ళీ వాళ్ళు నేను తెలుసుకునేది. ఎగ్జాంపుల్ చెప్తా, మీరు మా ధర్మపురి కాబట్టి 1992లో గోదావరి పుష్కరాల్లో వేసిన రోడ్డు మా ఇంటి ముందు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది? 8 + 25 33 సంవత్సరాలు. 2015లో గోదావరి పుష్కరాల్లో వేసిన రోడ్డు 6 నెలల్లో నాశనం అయింది. ఇక చెప్పండి మీరు, కాంట్రాక్టర్లు ఎట్లా మారారంటే 1992లో వేసిన రోడ్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. గోదావరి పుష్కరాల్లో ఫస్ట్ రోడ్డు గుడి నుంచి గోదావరి మధ్యలో 33 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2015లో వేసిన రోడ్డు అదే గోదావరి పుష్కరాలకి అదే మా ఊర్లో వేసింది. మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ పుష్కరాలు. మళ్ళీ 2 పుష్కరాలు కాదు, 1 ఇయర్ కూడా మిగలేదు. కాంట్రాక్టర్లు అట్లా తయారైనారు. ఈ టెండర్లు, ఎక్సెస్లు ఇవన్నీ కూడా ఇంజనీర్ల చేతికి పొలిటికల్ సర్పంచ్, ఎంపీటీసీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు పని చేస్తే మా వాటా అయిందని అడుగుతోటి అల్టిమేట్ గా జరుగుతున్నాయి. వేసిన రోడ్లే మళ్ళీ వేయాలి. 33 సంవత్సరాలుగా మా ఇంటి ముందు రోడ్డు వేసే అవసరం పడలే. మొన్న మిషన్ ఏం చేద్దాం? పాకిస్తాన్ లాగా మిలిటరీ నియంతృత్వం తీసుకొద్దాం మరి. అట్లా కాదు, ఈ సిస్టమ్ లో చేంజ్ కావాలి. మిలిటరీ అట్లా కూడా ఇల్లే మేజర్ జనరల్ అయితే వస్తారు మరి ఈ అవినీతి పనులే. కాబట్టి 3 ఇయర్స్ అయినా రోడ్ అట్లే ఉంది, చెక్కు చెదరలేదు. 6 నెలలకే రోడ్లు పోతున్నాయి. అదే ఒకటి మన మాత్రం జరగాలి కదా. ఎవరు చేసినా తప్పుకు శిక్ష పడాల్సిందే. ఇది మాత్రం నేను మేడిగడ్డ గురించి మాట్లాడట్లేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అసలు కన్స్ట్రక్షన్ క్వాలిటీ రోడ్లు మీరు ఎక్కడన్నా చూడండి, అయిపోయింది అది. కాంట్రాక్ట్ ఎవరో అన్నారు, రోడ్డు వేసిన ఏరియాకి కాంట్రాక్టర్ పేరు పెడితే కనుక అప్పుడన్నా మంచిగా వేస్తారని చెప్పి. నాట్ ఓన్లీ కాంట్రాక్టర్, ఎందుకంటే కరప్షన్. ఎంపీటీసీకి ఇవ్వాలి, జెడ్పీటీసీ ఇవ్వాలి, సర్పంచ్ ఇవ్వాలి, మున్సిపల్ ఏరియా అయితే వార్డు మెంబర్ కి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. ఆ మిగిలేది రోడ్డుకు. అది భరత్ గారు, ఒక టెక్నాలజీని మన అంటే చాలా కాలం క్రితము మన ఇక్కడ గవర్నమెంట్ లో అప్పుడు సీఎం ఎవరున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఒక అతను జపాన్ నుంచి తీసుకొచ్చాడు. ఆ రోడ్డు వేస్తే 100-150 సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరదు, ఖర్చు కూడా పెద్ద ఎక్కువ కాదు. అయితే అది తీసుకొస్తే ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీలో ఉన్న నాయకులంతా ఏమన్నారంటే, మాకు ఎవ్రీ ఇయర్ 2 ఏళ్లకోసారో మాకు వర్క్స్ ఉంటేనే కదా మాకు కొంత డబ్బు మిగిలేది, ఇప్పుడు మీరు ఈ టెక్నాలజీ తీసుకొచ్చినట్టయితే మేమేం కావాలి అన్నారు. అంటే ఇవన్నీ ఫుడ్ ఫర్ వర్క్ లాగా అయిపోయినాయండి రోడ్లు కానీ ఇవన్నీ. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక 20-30 ఏళ్ల దాకా చెక్కు చెదరకుంటున్నాయండి ఎక్కడైనా. అవును. అయితే నేను నితిన్ గడ్కరీలో ఆఫీస్ లో చూశాను కొటేషన్ ఏంటంటే, అమెరికా గొప్ప దేశం రోడ్ల వల్ల కాదు, రోడ్లు గొప్పగా ఉండడం వల్ల అమెరికా గొప్ప దేశం అయిందని కొటేషన్ ఉంది. అది బాగా అనిపిస్తుంది. మనం ఆ రోడ్ల మీద 180 పోతాం మనం. ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా చీకటి ఖండం అన్నాం కానీ 160-180 పోతాం మనం. ఆఫ్రికాలో కూడా రోడ్లు చాలా బాగుంటాయి. మరి మన దగ్గర ఏమైందో అర్థం కాదు. వాళ్ళు మొత్తానికి అంటే ఎండ్ చేయాల్సిన అవసరం వచ్చింది. మీరు ఉండండి, ఇంకో